ఓకే అమ్మా. అందరికీ వందనాలు. దేవునికి వందనాలు. మళ్ళీ ఆ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మళ్ళీ మనమంతా చేరి వాక్యం ధ్యానించుకునే కృప అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుందాం. దినములు చెడ్డవంటం కాదు కానీ దినములు చాలా బహు భయంకరంగా ఉన్నాయి. ఆ ఎట్లా ఉన్నా కూడా యోవేలు ప్రవక్త చెప్పినట్టుగా యెహోవా నామం పేరట ప్రార్థించేవాడు రక్షింపబడనని చెప్పిన ప్రకారం మనం ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండి ఏది కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ అని మన చేతిలో లేదు కాబట్టి పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ ప్రభువా మమ్మల్ని కాపాడు. అదే మాట మరి పౌల్ గారు కూడా యెహోవా అన్న దగ్గర ప్రభువు పేరట ప్రార్థించేవాడు రక్షింపబడునని చెప్పిన ప్రకారం ప్రార్థనలో ఉందాం, ప్రార్థిద్దాం. అనేక అంశాలు ఉన్నాయి యుద్ధం గురించి. యుద్ధ ప్రభావం ఇప్పుడు కనపడుతూ ఉంది. సామాన్య మానవులు ఇక్కట్లు మొదలయ్యే ప్రమాదం కనపడుతుంది. ఆల్రెడీ డీజిల్ పెట్రోల్ స్క్వేర్ సిటీ వచ్చి కనపడుతోంది. ఇక ఒకసారి డీజిల్ పెట్రోల్ స్క్వేర్ సిటీ ఎప్పుడైతే వచ్చిందో అన్ని ధరలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. అదే విధంగా వాతావరణం కూడా చాలా మనం ఎప్పుడు కూడా తెలియని రీతిలో ఆ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వృద్ధులకి పిల్లలకి కూడా వస్తూ ఉన్న సందర్భంగా ప్రతి అంశాన్ని బట్టి మనకి ఏది తెలిస్తే అదేని కాదు ఇదేని కాదు. నేను చాలా సార్లు జ్ఞాపకం చేశాను. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో పేపర్ పట్టుకుని చేసేవారు. అంటే ప్రపంచంలోని పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా ఆయనకు సమయం ఉన్నప్పుడల్లా ఆ సంగతుల గురించి ప్రార్థించేవారంట. అలాగే మనం కూడా ప్రార్థిద్దాం. ఈ రోజు మూలవాక్యం చూసుకున్నట్టయితే సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రేమ మడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్థుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృపంలో అయినాం తండ్రి. నాయన నిత్యము నీకు మా పట్ల పుట్టిన వాత్సల్యతను బట్టి మేము ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం తండ్రి. అందుని బట్టి వందనాలు. నీ వాత్సల్యత చూపే కొద్దీ నాయన మేము నిర్లక్ష్యం చేయకుండా, నీ కృపను గాని, నీ వాత్సల్యమును గాని, నీ కనికరమును గాని మేము నిర్లక్ష్యం చేయకుండా ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగిన వారమై నేను ధ్యానిస్తున్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని అనుసరించగలిగే కృప దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక దగ్గరికి మెసేజ్ ఇవ్వటానికి వెళ్ళి రావడం జరిగింది. మొన్నే మేడం గారితో చెప్పాను నేను. అక్కడ మెయిన్ ఏంటంటే ఈరోజు ఉమెన్ సండే అంటే లూథరన్ సంఘాల్లో ఈస్టర్ వెళ్ళిన తర్వాత యాక్చువల్ గా సూన్ ఆఫ్టర్ ఈస్టర్ వచ్చే సండే జరగాలి, సెకండ్ వీక్ జరగాలి. అయితే అప్పటి వరకు ఉన్న హడావుడిని బట్టి థర్డ్ వీక్ లో కానీ ఫోర్త్ వీక్ లో కానీ జరుపుతూ ఉంటారు. ఎందుకంటే మరి లెంటన్ డేస్ 40 days అబ్జర్వ్ చేయటం, తర్వాత ఈస్టర్ హడావుడి అంతా ఉంటుంది కదా. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ లూథరన్ సంఘం వారు ఈస్టర్ తర్వాత జరపచ్చు. కొన్ని డినామినేషన్స్ వాళ్ళు ఏదో ఒక పేరుతో, టైటిల్ తో సంవత్సరంలో ఏదో ఒక రోజు ఉమెన్ సండేని, ఉమెన్ రిట్రీట్లని ఇట్లాంటివి జరుపుతూనే ఉంటారు. మనకి చెప్పాలంటే 52 సండేస్ మనవే. ఎందుకంటే సండేస్ లో ఎక్కువ శాతం చర్చికి హాజరయ్యేది స్త్రీలే. అయితే ఈ ఉమెన్ సండే గాని, ఈ ఉమెన్ రిట్రీట్స్ గాని ప్రత్యేకంగా మన గురించి పెట్టింది ఎందుకంటే కొంతమంది స్త్రీల గురించి అక్కడ ధ్యానించుకుని వారిలో ఉన్న మంచి లక్షణాలు మన జీవితంలోకి అడాప్ట్ చేసుకుని ఎంతవరకు మనం ఇంతవరకు మన కుటుంబాలు కట్టుకోగలిగాం, మనలో ఉన్న సెట్ బ్యాక్స్ ఏంటి, ఈ స్త్రీలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవటానికి సంవత్సరానికి ఒకసారి మరి మన పితరులు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మిషనరీ సర్వీస్ లో చాలా మంది లేడీస్ వచ్చి ఇక్కడ సర్వీస్ చేసినట్టుగా కూడా మనం చూస్తాం. వారందరినీ కూడా ఆ టైంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం, ఖండాంతరాల నుంచి వారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి ఇక్కడికి వచ్చి మన కోసం ఇక్కడే ఉండి ఇక్కడే వారి బిడ్డలు కూడా పోగొట్టుకున్నటువంటి మిషనరీస్ కూడా చాలా మంది ఉన్నారు. అట్లాంటి జ్ఞానవంతులైన స్త్రీల గురించి కూడా సాధారణంగా ఈ సందర్భంలో ధ్యానించుకుంటాం. ఇందాక నేను చెప్పిన
ఇందా నేను చెప్పిన వాక్యం, చదివిన వాక్యం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. అది అందరికీ ఫెమిలియర్ వాక్యం. అది ఆ వాక్యం చెప్పింది ఎవరో కూడా మనకు తెలుసు. సొలొమన్ మహారాజు, ఆయనకి మనందరికి తెలుసు కదా, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నటువంటి ఆయన చివరికి ఆయన జీవితానుభవాన్ని కాచి వడపోసి చెప్పినటువంటి మాట, అందం మోసం సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. అంటే అందం వద్దని కాదు, కానీ కేవలము అందం మాత్రమే ప్రధానంగా చేసుకోబోయే స్త్రీని, అంటే తనకు లైఫ్ పార్ట్నర్ గా వచ్చేటువంటి అమ్మాయిని కేవలం అందం మాత్రమే చూసుకోవటం కాదు, కానీ ఆత్మ సౌందర్యం అనేది చాలా ముఖ్యం అని చెప్పి బహుశా ఆయన రియలైజ్ అయి ఉంటారు. ఎందుకంటే 1000 మందిలో ఆయనకున్నటువంటి భార్యలు ఉపపత్నులు ఎవరు కూడా ఈ రకమైన ఉన్నారని చెప్పి మనకి పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడ వారి పేర్లు అయితే మనకి ఇవ్వబడలేదు. ఒకవేళ తర్వాత ఆయన కొంతకాలం గడిచిన తర్వాత లైఫ్ పార్ట్నర్ ఉండవలసిన, భార్యకు ఉండవలసింది కేవలం అందం మాత్రమే కాదు, ఆత్మ సౌందర్యం కూడా ఉండాలని ఆయన రియలైజ్ అయి ఉంటారు. కాబట్టి ఈ మాట అక్కడ రాయటం జరిగింది. అదే విధంగా ఈరోజు అక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో టెక్స్ట్ అంటే అంశం ఏమిచ్చారంటే, ప్రభువును నమ్మి ప్రేమించి విశ్వాసం గల, ప్రభువును నమ్మి ప్రేమించిన విశ్వాసం గల స్త్రీలు. ప్రభువును నమ్మి ప్రేమించిన విశ్వాసం గల స్త్రీలు అంటే ప్రభువును నమ్మటమే కాకుండా ప్రభువును ప్రేమించిన విశ్వాసం గల స్త్రీలు. అంటే ఈ సెంటెన్స్ కొంచెం మనకి పొడవుగా ఉండటం అనేది ఉంది అక్కడ ఇచ్చిన అంశం. అంటే ప్రభువును నమ్మి తర్వాత ప్రేమించారు. ఈ లోకంలో మనం చూసినప్పుడు సాధారణంగా చెప్పే మాట ఏంటంటే, బాగా చూస్తాడు అనుకున్నాము, నమ్మాము, కానీ మోసగించారు అని చెప్పి సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిలు లేదా భార్య గురించి భర్త, భర్త గురించి భార్య కంప్లైంట్స్ అనేవి వింటా ఉంటాం. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ స్త్రీలు నమ్మదగిన దేవుడిని నమ్మారు. ట్రస్ట్ అండ్ ట్రస్ట్ వర్ది అంటాం కదా, ఏదోలే మా విశ్వాసం మాకుంది అని చెప్పడానికి కాదు, కానీ నువ్వు విశ్వసించే దేవుని గుణలక్షణాలు నువ్వు పూర్తిగా తెలుసుకుని ఆ దేవుణ్ణి విశ్వసించాలి. ఇక్కడ ఈ స్త్రీలు ప్రభువుని నమ్మి ప్రేమించి వారు విశ్వాస వీరుల జాబితాలో, మరి హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తాం చాలా మంది స్త్రీలను. అట్లాంటి స్త్రీలని, 3 స్త్రీల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారితో పాటు అన్న అనే ఒక స్త్రీని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అన్న అనే ప్రవక్తని గురించి మనందరికి తెలుసు. లూకాసు సువార్తలో ఆమె గురించి 2 వాక్యాలు మాత్రం రాయబడినాయి. ఆమె ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంటూ ఆలయాన్ని విడువక రేయింబగళ్ళు ఆమె పరిచర్య చేస్తుందని ఆమె గురించి చెప్పబడింది. అంటే ఆమె గురించి ఎందుకు ప్రస్తావించారంటే, పెద్దలు, ఈ సంఘ పితరులు ఆమె గురించి ముందుగా ఎందుకు ప్రస్తావించారంటే, సంఘం అనేది సత్యమునకు ఆధారము, స్తంభము ఆధారమైనది. సంఘం అనేది సత్యమునకు స్తంభము ఆధారం, అంటే పిల్లరు, గ్రౌండ్ కూడా, అంటే పునాది పిల్లరు కూడా వాక్యమే సంఘానికి. కాబట్టి ఈ సత్య సువార్తని ప్రకటించే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. స్త్రీల మీద అంటే పురుషుల మీద పెట్టలేదు, వాళ్ళకి పెట్టాడు. 12 మంది శిష్యులు ఎన్నుకుని ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళకి గ్రేట్ కమిషన్ ఇవ్వటం జరిగింది. మనకి సువార్త 3 సువార్తలను, అది 4వ సువార్తలో కూడా మనం చూస్తాం. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకముకు సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష ఉంటుంది అని చెప్పి, సువార్తలు అయితే సదాకాలం మీతో ఉంటాను, నేను మీ వెంటే ఉంటానని చెప్పి ఆయన వాగ్దానం ఇవ్వటం కూడా జరిగింది. ఆ విధంగా మనం చూసినప్పుడు మరి స్త్రీలకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, క్రీస్తు జన్మించిన దగ్గర నుంచి, మరియమ్మ గారి దగ్గర నుంచి ఆయన సిలువ వేయబడే సమయం వరకు కూడా ఎంతో మంది స్త్రీలు ఆయన జీవితంలో పరిచర్య చేసిన వారు ఉన్నారు, ఆయన వెంబడించిన వారు ఉన్నారు, మరి ఆయన విశ్వసించిన వారు ఉన్నారు. ఎంతో మంది స్త్రీలు మనం ఆయన జీవితంలో మనం చూస్తాం. అయితే ఈస్టర్ తర్వాత ఎందుకు ఈ సండే అబ్జర్వ్ చేయటం అనేది జరిగిందంటే, గలిలియా నుంచి గొల్గొతా వరకు స్త్రీలు వెంబడించారని, ఒక గొల్గొతా వరకు మాత్రమే కాదు, ఆయన సమాధి చేయబడిన తర్వాత పునరుత్థానుడు అయ్యే వరకు కూడా వాళ్ళు కాచుకుని అక్కడే ఉన్నారు ఆ స్త్రీలు.
కాబట్టి ఆయన వెంబడిస్తున్న స్త్రీలతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మలారా నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు ఆయన. ఎందుకనంటే అంతకు ముందు రోజు రాత్రి జరిగినటువంటి ట్రైల్లో ఈ నీతిమంతుల రక్తంతో నాకేమీ సంబంధం లేదు, అక్రమంగా అప్పచెప్పారని తెలుసుకుని, అదే విధంగా పిలాతు భార్య పిలాతుని హెచ్చరించిన దాన్ని బట్టి ఈ నీతిమంతుని రక్తంతో నాకేం సంబంధం లేదని ఆయన చేతులు కడుక్కున్నప్పుడు అక్కడ ఉన్న వారంతా కూడా ఆ రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉంచండి అని చెప్పి అక్కడ ఉన్న పురుషులు పలకటం జరిగిందంటే ఎవరన్నా పిల్లలకి దీవెనలు ఇస్తారు, కానీ వారి మతమౌఢ్యం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ శాపం మా మీద మా పిల్లల మీద ఉంచండి అని చెప్పి వాళ్ళు అనటం జరిగింది. దాన్ని బట్టి యేసుక్రీస్తు నా గురించి మీరు దుఃఖపడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం. ఎందుకంటే ఆయన వచ్చింది ఆ శిలువ మరణం పొందటానికి, సర్వమాన పాప పరిహారార్థం, ప్రాయశ్చిత్తార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, దహన బలిగా ఆయన శరీరాన్ని మన కోసం అప్పగించి ఈ భూమి మీద ఇంతవరకు పుట్టబోతున్న ప్రతి ఒక్కరికి కూడా పాప ప్రాయశ్చిత్తార్థం ఆయన శరీరాన్ని నమ్మి విశ్వసించిన వారికి పాప ప్రాయశ్చిత్తార్థం ఆయన బలి అర్పించడానికే ఆయన వచ్చాడు ఇక్కడికి రావటం. అందుకని యోహాన్ గారు మొట్టమొదటి చెప్తాడు కదా, యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి. కాబట్టి ఆయన కోసం దుఃఖపడవద్దని చెప్పాడు ఆయన. ఆయన ఏంటంటే స్త్రీలకు పెట్టిన గొప్ప బాధ్యత ఏంటంటే, మీరు మీ కుటుంబాల్ని కట్టండి. మీ మీ పురుషులు తెలుసో తెలియకో ఆ శాపగ్రస్తమైన మాట ఆ శాప మీద మా మీద ఉండనివ్వండి అని చెప్పి అన్నారు. అంటే శాపం ఉండనివ్వండి అని వాళ్ళు అన్నంత మాత్రాన ఉంచే దేవుడు కాదు. ఎందుకంటే మోషే ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలీల్ని నువ్వు తుడిచిపెట్టేసేటట్టయితే జీవ గ్రంథం నుంచి నా పేరు తీసే, అంతేగాని వాళ్ళు ఏం చెయ్యొద్దు అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంచాలో ఎవరిది ఉంచొద్దో అది దేవుని చిత్తం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే అదే విధంగా పౌలు గారు కూడా నా సహోదరులైన ఇశ్రాయేల్ గురించి నేను దేవునికి దూరంగా వెళ్ళటానికి కూడా నేను సిద్ధపడతానంటాడు. అంటే కానీ ఒకళ్ళ మీద శాపం ఉంచమంటే ఉంచే దేవుడు కాదు, ఎవరి ప్రవర్తన బట్టి వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చే దేవుడు. మరి సొలొమోన్ మహారాజు ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో దాదాపు అంటే ఆ ప్రేయర్ని మనం టైంతో కొలిచినట్టయితే 2:30 గంటలు పడుతుందంట ఆ ప్రేయర్ చేయటానికి. 2:30 గంటలు కూడా ఆయన అలాగే మోకరించి ప్రార్థన చేస్తాడు. చివరికి ఆ ప్రార్థనలోకి వచ్చినాడు ఆయన ఏమంటాడంటే, ఎవరి ప్రవర్తన బట్టి వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చే దేవుడు నువ్వు అంటాడు ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే. కాబట్టి మనందరికీ తెలుసు వాళ్ళ శాపం ఉంచమంటే ఉంచేసి లేకపోతే శాపం తీసేయమంటే తీసేసే దేవుడు కాదు, కానీ మన ప్రవర్తన బట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్నప్పుడు ఒకవేళ తండ్రులు తన కుమారుల మీద పిల్లల మీద పాపం ఉంచమన్నప్పటికీ కూడా ఆ కుమార్తెలు నమ్మి బాప్తిసం పొందినట్టయితే వాళ్ళు రక్షింపబడతారు. కాబట్టి స్త్రీలకి గొప్ప బాధ్యత అప్పగించడం. అదే విధంగా మరి మొట్టమొదటి పునరుత్థానం అయిన తర్వాత ఆ స్త్రీ మగ్దలేని మరియ కనపట్టు ఈ కారణాల వల్ల, అంటే ఒక స్త్రీ వల్ల పాపం లోకంలోకి వచ్చింది అనే మాట నానుడిగా ఉంది అప్పటి వరకు. న్యూ టెస్ట్మెంట్ లో పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి మరియమ్మ గారు రక్షకుడి లోకానికి అందించిన తర్వాత రక్షకుని అందించిన ఘనత మనకే దక్కటానికి దేవుడు మన పట్ల కృప చూపించాడు. ఈ దీనురాలి పట్ల దేవుడు కరుణించాడు, కృప చూపించాడని మరియమ్మ గారు చెప్పడం జరిగింది కదా. కాబట్టి ఆ నింద మనమే తీసివేయటానికి ఒక కన్యక గర్భాన్ని ఆయన జన్మించడం, అదే విధంగా మొట్టమొదటి సువార్తికురాలు కూడా సమరయ స్త్రీ, అలాగే మొట్టమొదటి పునరుత్థానుడైన వెంటనే కనిపించింది ఒక స్త్రీకైనా కనిపించారు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ నేను ఊరికి రెఫరెన్స్లు చెప్తాను, తర్వాత మీరు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఉంది అక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చాలా మంది అంటారు మేము చాలా భయభక్తులతో సేవిస్తాం దేవుడిని అని చెప్పంటారు. చాలా మందికి భక్తికి భయానికి తేడా తెలియదు. ఈ లోకంలో భక్తి పరులు చాలా మంది ఉన్నారు, హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరు కూడా భక్తి పరులు చాలా మంది ఉన్నారు. ఆచార సాంప్రదాయాలు నెరవేర్చడంలో ఎవరు కూడా తక్కువగా ఉండరు. వాళ్ళ ఆచార ప్రకారం దేవుని సేవిస్తారు, అదే విధంగా దాన ధర్మాలు చేస్తారు, అన్ని చేస్తారు. మన క్రైస్తవులు కూడా ప్రతి సండే చర్చికి వెళ్తారు, ఉపవాస ప్రార్థనలకు వెళ్తారు, ఉద్యోగ కూటాలకు వెళ్తారు, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్తారు. అదే విధంగా ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వచ్చినా చేస్తారు. ఇదంతా కూడా ఇదే దేవుని యందు భయభక్తులు అనుకుంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలాగుంటారో ఒక చిన్న హింట్ మీకు ఇస్తాను. ఏంటంటే తర్వాత చూడండి రిఫరెన్స్ లూకా సువార్త
రెండో అధ్యాయంలో లోకాసు వార్త 23 అధ్యాయంలో ఆజ్ఞను అనుసరించిన స్త్రీలను అక్కడ చూస్తాం. 22 అధ్యాయం 56 వచనంలో అక్కడ ఏం జరిగిందంటే సిద్ధపరచు దినము అంటే గుడ్ ఫ్రైడే శుక్రవారం వారికి యూదులకి సిద్ధపరిచే దినం. ఆ మరుసటి దినం సాటర్డే వాళ్ళకి విశ్రాంతి దినం. కాబట్టి సిద్ధపరచు దినాన్న ఆ యేసుక్రీస్తు యొక్క దేహాన్ని తీసుకొచ్చి అరిమతయి యోసేపు అలాగే నికోదేము గౌరవప్రదంగా ఆయన సమాధి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. జరిగిన తర్వాత ఈ స్త్రీలు ఏం చేశారంటే యేసుక్రీస్తుని ఎక్కడ ఉంచారు, ఆ సమాధి ఎక్కడ అంటే అరిమతయి యోసేపు సమాధి అని తెలుసు కానీ ఎక్కడ ఆ సమాధి ఉందని చెప్పి ఏ రకంగా సమాధి చేశారని చూసి వాళ్ళ తర్వాత ఏం చేశారంటే అక్కడ పరిమళ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అన్ని కూడా ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత రాయటానికని చెప్పి ఆ దేహాన్ని పోయటానికని అన్ని సిద్ధపరుచుకుని వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ రోజు విశ్రాంతి దినం గనక అంటే సిద్ధపరచు దినానికి రెండవ రోజు విశ్రాంతి దినం గనక ఆజ్ఞ చొప్పున విశ్రాంతిగా ఉండిరే అని ఉంటుంది. తర్వాత చూడండి మీరు, ఆజ్ఞ చొప్పున విశ్రాంతిగా అంటే ఈ స్త్రీలు ఇది భయం అంటే, దేవుడు అంటే భయం అంటే ఏంటంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏం చేస్తామండి అంటారు, సండే మానేస్తారు లేకపోతే ఇంకా ప్రార్థన మానేస్తారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏం చేస్తామండి, పరిస్థితులు అనుకూలించినప్పుడు అబద్ధం చెప్పకుండా ఎలా కుదురుద్దండి, పరిస్థితులు అనుకూలించినప్పుడు మోసం చేయకుండా ఎలా కుదురుద్దండి, పరిస్థితులు అనుకూలించినప్పుడు లంచం తీసుకోకుండా ఎలా కుదురుద్దండి, పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏ తప్పు చేయకుండా ఎలా కుదురుద్దండి, చాలా చక్కగా చెప్తారు. కానీ ఇంతకంటే భయంకరమైన పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే ఒక పక్క యూదులంతా కలిసి యేసుక్రీస్తుని సిలువ వేస్తారు. అక్కడ పిలాతు, గవర్నరు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ ఎదిరించి స్త్రీలు ఒకవేళ ఏ శిక్ష మాకు వేసినా సిద్ధమే అని చెప్పి వారు అక్కడ కూర్చుని ఉండటమే కాకుండా విశ్రాంతి దినం కూడా వాళ్ళు పాటించారు. విశ్రాంతి దినం పాటించడం 3 ఆజ్ఞలు వాళ్ళు పర్ఫెక్ట్ గా నిర్వహించారు. అదే సమయంలో మీరు మత్తయి సువార్త 27 అధ్యాయం తర్వాత చూడండి, 27 అధ్యాయంలో 62 వచనం నుంచి 66 వచనం వరకు తర్వాత చూడండి. అక్కడ పిలాతు దగ్గరికి వెళ్తారు ఎవరంటే ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు జీవించి ఉన్నప్పుడు నేను 3వ దినం లేస్తానని చెప్పాడైనా ఈ శిష్యులు వెళ్ళి ఆయన దేహాన్ని ఎత్తుకుపోయి ఒకవేళ యేసుక్రీస్తు 3వ దినం లేచాడు అని చెప్తే మొదటి వంచన కంటే రెండోది చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి అన్నప్పుడు పిలాతు ఏమంటాడంటే నేను చేసేది ఏదో నేను చేశాను, మీకేమన్నా కావాలంటే అదనపు భద్రత మీరు ఇచ్చుకోండి అని చెప్పి ఆయన అంటాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ సమాధికి సీలు వేసి ముద్ర వేసుకుంటారు. అంటే ఇది ఒక రకంగా వాళ్ళ ప్రేరేపణ ఒక రకంగా వచ్చింది, కానీ ఇది తర్వాత తరాలకి యేసుక్రీస్తు దేహం ఎవరు ఎత్తుకెళ్ళలేదు అని మనం పక్కాగా మనకు చెప్పడానికి ఒక సాక్ష్యం అక్కడ మిగిలింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్త్రీలంటే వాళ్ళకి చాలా అంటే పరిసయ్యుల్లో వాళ్ళు ప్రార్థించేటప్పుడు అయ్యా నన్ను స్త్రీగా పుట్టించనందుకు నీకు స్తోత్రం అని చెప్పుకునే వాళ్ళంటే దేవుడి దగ్గరికి వెళ్ళి. అంటే స్త్రీ అంటే అంత చులకన భావం. మనం కూడా చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ లో చాలా మంచి కార్యక్రమం చేసిన స్త్రీ గాని ఒక ఇంపార్టెన్స్ లేకపోతే యాంటీగా చేసినప్పుడు చెడు కార్యక్రమం చేసిన స్త్రీ పేరు గాని అక్కడ ఉందే తప్పించి స్త్రీలందరి పేర్లు కూడా అక్కడ లేవు. అంటే పురుషుల పేర్లు అందరివి ఉన్నాయంటే కొంతమంది వాళ్ళు మిస్ అయినాయి, కానీ ఎక్కువ పేర్లు పురుషులు మాత్రమే వ్రాయబడినాయి. వాళ్ళ దృష్టిలో స్త్రీ అంటే చాలా చులకన భావం. తల్లితో కూడా, సొంత కన్న తల్లితో కూడా కుమారుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఒకవేళ తల్లి ఎదురైతే తల్లిని పలకరించకూడదు, అది వాళ్ళ కట్టుబాటు. అట్లాంటి టైంలో ఈ స్త్రీలకు ఏ శిక్ష అయినా వాళ్ళు విధించేయగలరు. అయినప్పటికీ వాళ్ళు ఆజ్ఞ చొప్పున విశ్రాంతి తీసుకున్నారు. సిద్ధపాటు దినంకి అన్ని కూడా సమకూర్చుకున్నారు. అదే విధంగా భయభక్తుల గురించి చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు అంటే ఇక్కడ ఒక పురుషుని నేను చూపిస్తా ఉన్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనే మాటకి ఆయన మనందరికీ తెలిసిన ఆయనే. హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూసినప్పుడు హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి
నోవహు అది వరకు విశ్వాసం చూడని సంగతులను గురించి దేవుని చేత అది వరకు హెచ్చరించుకొని భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం చాలు మేడం. థ్యాంక్ యూ. నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన. థ్యాంక్ యూ మేడం. అయితే ఇక్కడ నోహ గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, విశ్వాసమును బట్టి నోహ అంతకు ముందు తెలియని సంగతులు దేవుడు అంటే వర్షం తెలియదు నోహకు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అప్పటికి వర్షం అనేది తెలియదు. ఎందుకంటే భూమి మీద నుంచి ఆ భూమి కింద నుంచి ఆవిరి రావటం, ఆవిరి ద్వారా మొక్కలు మొలవటం అనేది ఉంది, కానీ వర్షం అనేది ఎవరికి కూడా అప్పటికి తెలియదు. అయితే దేవుడు వరదలు వస్తాయి, వర్షం వస్తుంది, ఆకాశ వాకిళ్ళు విప్పబడతాయి, కాబట్టి నువ్వు ఓడ తయారు చేసుకోమని చెప్పినప్పుడు దేవుని మాటను నమ్మాడు. అబ్రహాం కూడా అదే కదా, అబ్రహాం దేవుని నమ్మను, అది దేవుడు అతనికి నీతిగా ఎంచనని చెప్పి ఉంటుంది. ఇక్కడ నోవాహు కూడా ఏంటంటే, అంటే భయభక్తులు, దేవుని యందు భయభక్తులు, ఒక స్త్రీ గాని పురుషుడు గాని, ఆమె భయభక్తులు కలిగిన స్త్రీ, ఆయన భయభక్తులు గల పురుషుడు అని చెప్పటానికి ఒక్కటేంటంటే, మనకి ఈ 11 అధ్యాయుల ముందు రిఫరెన్స్ లో మొదటి వచనంలో చెప్పారు కదా, విశ్వాసం అనేది నిరీక్షించే వాడి యొక్క నిజ స్వరూపము, అద్భుతమైనవి అదృశ్యమైనవి ఉన్నవంటుకు రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. విశ్వాసం అనేది ఏంటి అనేది అక్కడ చాలా నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం అని చెప్పి, అదృశ్యమైనవి ఉన్నవనటుకు నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవనటుకు రుజువై ఉన్నది, దాన్ని బట్టి మన పితరులు సాక్ష్యం పొందారు. అంటే పరలోకం వాళ్ళు చూడపోయినా అబ్రహాం గురించి అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఆ పట్టణాన్ని దూరం నుంచే వాళ్ళు చూచి నమస్కరించారు అని ఉంటుంది. పరలోకాన్ని వారి కళ్ళతో చూడకపోయినా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి, సామెతల గ్రంథకర్త 8వ అధ్యాయం అంటాడు, నరుల కోసం దేవుడు సృష్టించిన పరలోకాన్ని చూసి నేను ఆనందించాను అంటాడు. అంటే దేవుడు ఆ పరలోకాన్ని చూడటానికి సొలొమోన్ మహారాజుకు ఒక ఆధ్యాత్మిక నేత్రాలు కలుగజేసి, ఎవరైతే అజ్ఞానుసారంగా దేవుని ప్రేమించి అజ్ఞానుసారంగా ఉంటారో వాళ్ళు ఈ పరలోకానికి వస్తారని చెప్పినప్పుడు, అసలు దేవుడు ముందు సృష్టించిన పరలోకం ఒక్కటే, పాతాళం లేదు, అగ్నిగుండం లేదు, ఏమీ లేదు. మనందరికీ తెలుసు, ఆ ప్రధాన దేవదూత లూసిఫర్ త్రోసివేయబడిన తర్వాత ఆ పాతాళానికి వెళ్ళటం, తనతో పాటు వెళ్ళేవాళ్ళు ఆ దూతలు కూడా వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకుని ఇంకా ఎక్కువ సైన్యాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడినని మనం చాలా తేలిగ్గా చదువుతాం. కానీ భయభక్తులు అనే దాని దగ్గర ఇందాక మనం చూపించినటువంటి స్త్రీలు, వారు భయం కలిగిన స్త్రీలు, భక్తితో పాటు భయం కూడా కలిగినటువంటి స్త్రీలు. ఆ రకంగా మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం నిలబడి కలిగినట్టయితే మనం కూడా భక్తి భయము, ఇంగ్లీష్ లో అయితే ఫియర్ ఆఫ్ గాడ్ అని ఒకే వర్డ్ ఉంటుంది, తెలుగులో అయితే భయభక్తులని ఇవ్వటం జరిగింది. చాలా మంది లోకంలో భక్తి గల వారు, భక్తి గల క్రైస్తవులు అనేక మంది ఉన్నారు, కానీ భయం కలిగిన వాళ్ళు తక్కువగా ఉండటం వల్ల లోకంలో ఈ రకమైనటువంటి ఘోర కృత్యాలు జరుగుతున్నాయి. భయభక్తులు రెండూ కలిగి ఉంటే ఒక యోబులాగా, ఒక యోసేఫ్ లాగా నీతిమంతులుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో చూసాం. ఇక తర్వాత ప్రేమించిన స్త్రీలు, నమ్మి ప్రేమించిన స్త్రీలు, ఈ నమ్మకం ఏంటి, ప్రేమ ఏంటండి మనం ఆలోచించినట్టయితే, ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నట్టయితే ఆ 4 కుమారుల్ని సమానంగా చూస్తాడు తండ్రి. కానీ ఒకటి ఏదైనా కష్టతరమైన పని చెయ్యాలంటే ఆ 4లో ఎవరైతే చేయగలరో వాళ్ళకి మాత్రమే ఆయన ఆ పనిని అప్పగిస్తాడు. అంత మాత్రం నా ఒక్క కుమారుడి మీదే ప్రేమ ఉందని కాదు, కానీ ఆ నమ్మకం. అందుకని యోహాను గారు అంటాడు కదా తన పత్రికలో, ముందు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయనే మనల్ని ప్రేమించాడు, ఆయనే మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. మన మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకంలో పాయింట్ 1 కూడా మన దగ్గర లేదనే చెప్పాలి. మన మీద ఆయనకి ఎంతో నమ్మకం ఉంది. మోషేని ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు మోషే ఏమంటాడు, నేను నోటి మంజం గలవాడును అంటాడు. ఆయన ఎంకరేజ్ చేసి, అంటే మోషే గురించి ఆయన తెలుసు, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా తెలుసు. ఇర్మియా కూడా నేను బాలుడిని అన్నప్పుడు నీ గురించి నాకు తెలుసు వీళ్ళు అంటాడు ఆయన. అలాగా ఆయన ఎవరినైతే నమ్ముతాడో ఆయనకి కొన్ని పనులు ఆయనవి అప్పగిస్తాడు. అంటే ప్రేమించడం అంటే ఏంటంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు, ఆజ్ఞలు గైకొన్నవాడు ప్రేమలో నిలిచి ఉంటాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని తెలుసు, ఆజ్ఞలు గైకొనటమే ఆయన్ని మనం అనుసరించడం.
ఆజ్ఞ ఎప్పుడైతే మనం అనుసరిస్తున్నామో అదే ప్రేమ. ఈ స్త్రీలకి యేసుక్రీస్తు పట్ల ఉన్నటువంటి ప్రేమ వాళ్ళు ఎట్లా వెల్లడి చేశారంటే, ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోతాం, కానీ ఆయన దేహాన్ని మాత్రం మన గౌరవంగా మనం చెయ్యాలని చెప్పి ఒక పట్టుదలతో అక్కడ కూర్చున్నారు. అది భయం అంటే. అంటే దేవుని పట్ల ఆ భయము, భక్తి, అంతకంటే ఒక మెట్టు దాటి ప్రేమ వ్యక్తపరిచినటువంటి స్త్రీలు. ఈ అదే విధంగా మనకి ఇందా నేను చెప్పాను కదా, ముగ్గురు స్త్రీల గురించి అక్కడ ఇవ్వటం జరిగిందని. ఇందులో మొట్టమొదటి స్త్రీ ఎస్తేరు గురించి మనందరికీ తెలుసు. ఎస్తేరు గురించి మనం చాలా ధ్యానించుకున్నాం. ఎస్తేరు గురించి చెప్పాలంటే, ఆమె విశ్వాసానికి ఒక ఛాలెంజ్ అనేది ఎదురైంది, ఒక సవాల్ని ఎదుర్కొంది. అంటే ఎస్తేరు గురించి ఎందుకు ఇచ్చారంటే, ఎస్తేరుని బట్టి మనము ఏమి నేర్చుకుంటున్నాం అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఎస్తేరు గురించి మనందరికీ తెలుసు. ఆమె విధేయత, ఆమె సింప్లిసిటీ, ఆ విశ్వాసము, ప్రార్థనా జీవితం అన్ని కూడా మనకు తెలుసు. చాలా మంది అంటారు ప్రార్థన అనే మాట వాడలేదు కదండి ఎస్తేరు గ్రంథంలో అంటారు. ఆ ఉపవాసం అంటే ఏంటి? దేవునితో సహవాసం. ఉపవాసం చేయటం అంటే దేవునితో సహవాసం. అప్పుడున్న కాల పరిస్థితులు బట్టి వాళ్ళు శోధన కోటలో ఉన్నారు. హామాన్ లాంటి దుర్మార్గులు ఉన్నారు అక్కడ. మరి చాలా కఠినమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకవేళ అక్కడ మాట ప్రస్తుతించకపోవచ్చు. కానీ ఆమె జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మనకంతా తెలుసు ఏంటంటే, ఆమె ఆ ఒక ఆర్ఫెన్, అంటే తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి ఒక యవనస్త్రాలు. తండ్రి పేరు అబీహయలు, మనందరికి తెలుసు. ఆ తల్లిదండ్రులు లేని బిడ్డను మొర్దెకై అడాప్ట్ చేసుకుంటాడు. వరుసగా అన్నయ్య అవుతాడు, కానీ ఎస్తేర్ని పెంచుకున్నాడు. పెంచుకున్న తర్వాత మరి ఆయన అక్కడ యూదులకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తున్నాడు. ఆ సూజన్ కోటలో యూదుల్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా వాళ్ళని ట్రీట్ చేయడం, అదే విధంగా వాళ్ళకి భక్తి, వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలను వాళ్ళు పాటించకుండా అనేక మంది హామాన్ లాంటి వాళ్ళు. హామాన్ అంటే అమాలేకీయులకు చెందినటువంటి వ్యక్తి, అగాగీయుడు. అమాలేకీయులు, అగాగీయుడు. ఈ అమాలేకీయుల గురించి మనం చూడాలంటే చాలా చరిత్ర ఉంది. మరి ముందు మొట్టమొదటి రాజు సౌలు పదవీచ్యుడు అవటానికి, రాజుగా తన రాచరికాన్ని కోల్పోవటానికి, తన కిరీటాన్ని కోల్పోవటానికి అమాలేకులే కారణం. అమాలేకుల్ని పూర్తిగా శేషం లేకుండా నిర్మూలన చేయమంటే దేవుడు అతను ఏం చేస్తాడంటే, కొన్ని ఎడ్లని వాటిని తీసుకొచ్చి ఈ అగాగీయుడిని, అంటే రాజుని వెంట పెట్టుకొస్తాడు. అక్కడ తీసుకొచ్చి సమూయేలు చూపించిదిగో నేను బంధించాను, నీ ఎదురుగుండా చంపేస్తానని తీసుకురావడం జరుగుద్ది. అయితే అంతలోకి ఏమవుద్దంటే దేవుడు సౌల్ని గద్దించడం జరిగింది సమూయేలు ద్వారా. బలులు అర్పించడం కంటే ఆయన మాట వినటాన్ని సంతోషిస్తాడు దేవుడు. అంతే తప్పించి నువ్వు ఆజ్ఞాత క్రమం చేసావు, దేవుని మాట నిర్లక్ష్యం చేసావు, కాబట్టి నీ దగ్గర నుంచి పదవి మరొకరికి ఇవ్వబడుతుంది, ఆయన హృదయాంశుడికి ఇవ్వబడుతుందని అక్కడ చెప్పబడింది. ఇక అక్కడి నుంచి మొదలు యమాలేకులు మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. వీళ్ళు ఎంతటి బలవంతులంటే, ఒకసారి సిక్లగు పట్టణం మీదకి వీళ్ళు వచ్చి ఆ పట్టణాన్ని అంతా నాశనం చేసినప్పుడు, అక్కడ దావీదు పరివారాన్ని అంతటా కూడా వీళ్ళు నాశనం చేసినప్పుడు, దావీదు పరివారం వెళ్ళి అమాలేకులు నిర్మూలన చేయాలని వెళ్ళినప్పుడు చాలా అరవేర భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు అంతా నిర్మూలం అయిపోయారు, అమాలేకులు భూమి మీద లేరు, దేవుడు మనకు చెప్పిన ప్రకారం నిర్మూలన చేశాం అనుకున్న తర్వాత ఆ టైంలోనే ఒక 400 మంది యువకులు అట్లాంటి టైంలో కూడా ఒంటెల మీద పారిపోయారంట. అంటే వాళ్ళు ఎంత నేర్పరితనంతో ఉన్నారో, అంటే చాలా మంది దుష్టులు మంచి వాళ్ళ కంటే కూడా శారీరక బల శక్తులు కలిగి ఉంటారు కదా, అదే ఈ అమాలయకుల్లో ఉంది. వాళ్ళలో దుష్టత్వం ప్లస్ శరీర దారుఢ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు. ఇక్కడ మనకి చూసినట్టయితే ఎస్తేరు గ్రంథాన్ని పరిశీలించినప్పుడు ఆమె మామూలుగా మొద్దుకాయ దగ్గర పెరుగుతున్న టైంలో ఇక్కడ వస్తి, అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పార్శిక రాజు అహష్వేరోషు భార్య అయినటువంటి వస్తి ప్రవర్తన బట్టి, అందరూ ఇచ్చినటువంటి సలహాన్ని బట్టి వస్తిని రాణి పదవి నుంచి తొలగించడం, ఆ తర్వాత అహష్వేరోషు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2000 మంది కన్యకలు అక్కడికి సమకూర్చే టైంలో మొద్దుకాయ మరి దూరాలోచన చేసి తన కుమార్తె అయినటువంటి హదస్స, హెబ్రిలో హదస్స అన్న నక్షత్రం, అలాగే ఈ పారసీక భాష గ్రీకు భాషలో కూడా ఎస్తేర్ అన్న మాటకు నక్షత్రం అని అర్థం. కొంతమంది హదస్స అంటే పూల ఏదో కదవ మాల అని చెప్పి అంటారు, కానీ కరెక్ట్ మీనింగ్ హెబ్రిలో నక్షత్రం అని ఉంది. సరే, ఎస్తేర్ 2000 మంది స్త్రీలతో పాటు పంపిస్తూ నీ జాతిని ఎట్టి పరిస్థితులను కూడా తెలియచేయొద్దని చెప్తాడు. ఆమె సరే అంటది. సరే, అందాల పోటీకి, అది ఆ రాణీల పోటీ అని ఒక రకంగా చెప్పాలంటే మరి అందాల పోటీ కదా,
అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదట అక్కడ ఉన్న హేగే, తర్వాత షైన్ గజు దయ పొందింది ఆవిడ. పొందిన తర్వాత రాజు దయ కూడా పొందింది. ఎందుకంటే రాజు పేరు పెట్టి పిలిస్తేనే గాని మళ్ళీ వెళ్ళకూడదు. రాజు ఈమెను బట్టి ఆ ఇష్టపడ్డాడు, దయ చూపాడు కాబట్టి మళ్ళీ అక్కడ పిలవటం, బంగారు కొన ముట్టుకోవటం, ఆమె రాణి అయింది, అంతా బానే ఉంది. ఒక సామాన్య కన్య రాణిగా అక్కడ చక్కగా ఉంటున్న సమయంలో ఒక విపత్తు ఏర్పడింది. ఏంటంటే మొద్దుకై అక్కడ పనిచేసేటప్పుడు ఒక న్యాయాధిపతిగా, సెక్యూరిటీ ఆఫీసర్ గా ఆయన గుమ్మం ముందు ఉన్నప్పుడు ఈ హామాన్ అనే అతను రాజు దగ్గర ఒక ఉద్యోగి, అంటే రాజుకు బాగా దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగి అతను. చాలా దాన్ని ఏమంటారు, క్లోజ్ సర్కిల్ అంటారు కదా, అట్లాంటి క్లోజ్ సర్కిల్ ఉన్నటువంటి వ్యక్తి. అయితే అతను వెళ్తూ వచ్చేటప్పుడు అందరూ లేచి వంగి నమస్కారం పెడతారు, మొద్దుకై మాత్రం పెట్టడు. ఎందుకు పెట్టట్లేదంటే నేను యూదుని కాబట్టి పెట్టనంటాడు. ఆ సమాధానంతో హామాను యూదులను అందరినీ కూడా అంతం చేయాలనుకుంటాడు. అప్పటికి లెక్కల ప్రకారం 1,50,00,000 మంది ఆ సూజన్ కోటలో ఉన్నారు. వాళ్ళందరినీ అంతం చేయాలని అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పకుండా, రాజా మన సంస్థానంలో ఒక జాతి వారు ఉన్నారు, వారు నీ ఆజ్ఞలను వాళ్ళు ఉల్లంఘిస్తూ ఉన్నారు, వారు ఏ ఏ రకమైన మర్యాద చూపించట్లేదు, వాళ్ళు కనీసం మనం వెళ్ళినప్పుడు లేచి నిలబడట్లేదు, చాలా రకాలుగా రాజు మనసును ఒప్పించేలాగా చెప్పడం జరిగింది. రాజు అహష్వేరోషు గురించి మనకు తెలిసిందే కదా, దేన్ని కూడా ఆయన లోతుగా ఆలోచించే రాజు కాదు. కాబట్టి సరే హామాన్ ఇష్టం వచ్చినట్టు చేయన్నప్పుడు రాజు ఉంగరం ఇచ్చేశాడు హామానికి. ఆ హామాన్ ఆ ఉంగరం తీసుకుని, అది రాజ ముద్ర అనమాట ఉంగరం అంటే. ఆ రింగ్ తీసుకుని 20,000 మణుగులు వెండి తూచి ఖజానా నుంచి తీసుకున్నాడు రాజు పర్మిషన్ తో. మొత్తం 127 సంస్థానాలు, హిందూ దేశం నుంచి కూషు దేశం వరకు ఉన్నటువంటి 127 సంస్థానాలు కూడా మీ ప్రాంతంలో ఉన్న యూదులందరినీ కూడా చంపేయండి రాజు ఆజ్ఞ ఇచ్చాడని చెప్తాడు. అది ఆధారు నెల అంటే 12వ నెలలో అక్కడ వాళ్ళ దేవత దగ్గర ముహూర్తం పెడతాడు. ఇదంతా కూడా మొద్దుకైకి తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఏం చేస్తాడంటే ఆ గుమ్మం దగ్గర గోని పట్టు కట్టుకుని తల మీద బూడిద పోసుకుంటే ఎస్తేరుతో పనికత్తులు చెప్తారు, ఇదిగో మీ తండ్రి అలా కూర్చున్నాడంటే. ఎస్తేరు చూసి చాలా బాధపడద్దు, ఎందుకంటే రాజు గుమ్మం ఎదురుగా అలా కూర్చుంటే శిరచ్ఛేదనం జరుగుద్ది, అయ్యో నా తండ్రి ఇట్లాంటి పని చేస్తున్నాడు ఏంటని చెప్పి ఆ పనికత్తుల చేతికి నూతన వస్త్రాలు ఇచ్చి కట్టుకోమని పంపిస్తుంది. మొదటిగా తిరస్కరిస్తాడు, నాకు నూతన వస్త్రాలు వద్దంటాడు. ఎందుకంటే ఆయన యూదుల రక్షణార్థం ఆయన కూర్చున్నాడు, రక్షణ వస్త్రం కోసం వేచి చూస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి వద్దంటాడు. అని ఏం చెప్తాడంటే, ఇదిగో హామాను రాజు ద్వారా ఇట్లాంటి ఒక తాకిడి జీవో తీసుకొచ్చాడు, దీనివల్ల యూదులందరినీ కూడా సంహరించమని రాజుగారి ముద్రతో వచ్చేసింది అని చెప్పి ఎస్తేరు చెప్పు. రాజుగారి దగ్గరికి వెళ్ళి మనం చేయమని యూదుల గురించి అంటే, అప్పుడు ఎస్తేరు ఏమంటదంటే, రాజు పిలవకుండా రాజుగారి దగ్గరికి వెళ్తే మరణదండాన్ని విధిస్తాడు, రాజు నన్ను 30 రోజుల నుంచి పిలవట్లేదు, నేను ఇప్పుడు వెళ్తే మాత్రం మరి నాకు చాలా ప్రమాదం అన్నప్పుడు మొద్దుకై ఏమంటాడంటే, నువ్వు వెళ్ళకపోతే మరొకళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు, ఒకవేళ ఈ పని కోసమే నాకు నిన్ను దేవుడు అక్కడ పెట్టాడేమో ఆలోచించు, నువ్వు వెళ్ళకపోయినట్లయితే నువ్వు తప్పించుకుంటావు అని అనుకుంటున్నావేమో, నువ్వు జాతి చెప్పకుండా రాజు దగ్గర ఉన్నావు కాబట్టి రాజుగారు నిన్ను మరణదండను విధించవచ్చు, నువ్వు నేను కూడా పోతాం, మన కుటుంబీకులంతా పోతారు, ఆలోచించని చెప్పినప్పుడు అప్పుడు ఎస్తేరు ఏమంటదంటే, సరే సూజన్ కోటలో ఉన్న యూదులందరినీ నా కోసం ఉపవాసం చేయమని అడుగు, తన కోసం. అలాగే ఆ కోటలో ఉన్న అంతఃపురంలో ఉన్న స్త్రీలందరితో కూడా ఆమె ఉపవాసం చేస్తది. అంటే నా కోసం అంటే మన కోసం చేసుకుంటే ప్రార్థన. ఇక్కడ నా కోసం అంటే నేను రాజుగారి దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు ఆ మరణదండను విధించకుండా కాపాడేలాగా నా కోసం మీరందరూ కూడా ఉపవాసం చేయండి అని చెప్పి అడుగుతుంది. నెహెమ్యా గ్రంథం కూడా ధ్యానించేటప్పుడు చూసాం కదా, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు నెహెమ్యా గొప్ప ప్రార్థన చేసుకుని వెళ్తాడు, రాజుతో మాట్లాడేటప్పుడు కూడా మనసులో ప్రార్థించుకుంటూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఎస్తేరు కూడా రాజు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఉపవాసం చేసిన తర్వాత అక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మన మనసులో ఎట్లాగున్నా కూడా రాజును దర్శించేటప్పుడు ఆ రాణివాస స్త్రీలు రాజా ఆభరణాలు ధరించుకుని వెళ్ళాలి. మనసులో బాధ అన్నా కూడా ఎస్తేరు రాజాభరణాలు ధరించుకుని వెళ్ళింది. వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు అహష్వేరోషు చూశాడు. చూసిన తర్వాత ఆయనకి మర్చిపోయింది, ఇదేంటి నేను పిలవకుండా వస్తే మరణదండను విధించబడద్దని తెలుసు కదా, ఎస్తేరు ఎందుకు వచ్చింది, ఎస్తేరు చాలా మంచి అమ్మాయి, వచ్చిందంటే ఏదో ఒక కారణం ఉందని చెప్పి ఆయన ఆలోచించి ఆయన దండంలో బంగారు కొన వైపు చూపించాడు ఎస్తేరుకి. వెంటనే ఎస్తేరు వెళ్ళి ఆ బంగారు దండాన్ని ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకున్న వెంటనే
అక్కడ అడిగింది ఏంటంటే నీకేం కావాలి, సగం రాజ్యం ఇచ్చేస్తానన్నాడు. అంటే అప్పుడు ఎస్తేరు అంటే తెలిసిందే మరొకసారి మనం పునశ్చరణ చేసుకుంటున్నాం. అప్పుడు రాజు అంటాడు, అప్పుడు ఎస్తేరు అంటది, ఆ నీకు యుక్తమైతే నీవు మీరును హామాను నేను ఇచ్చే ద్రాక్షరసు ఎందుకు రండి అని చెప్పి అడుగుతుంది. బహుశా ఆ, కలవరపడి ఉంటాడు అహస్వరేషు. ప్రాణం పోయే పరిస్థితి ఎదుర్కొంటానికి వచ్చి ద్రాక్షరసం ఎందుకు నన్ను రమ్మంటుంది ఏంటి, హామాన్ రమ్మంటుంది ఏంటి అని చెప్పి అనుకుని ఉంటాడు ఆయన మనసులో, కానీ పైకి ఏం అనలేదు. ఎందుకంటే ఎస్తేరు గురించి ఆయనకు ఒక నమ్మకం ఉంది, ఆమె మామూలు స్త్రీ కాదు, ఆలోచించి అడుగు వేసే అమ్మాయి అని చెప్పి ఆయన గ్రహించాడు. కాబట్టి సరే అంటాడు, హామాన్తో కూడా చెప్తాడు. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే అక్కడ 2 విజ్ఞాపనలు ఉంటాయి. ప్రేయర్ అంటేనే మన కోసం మనం చేస్తున్నది, విజ్ఞాపన అంటే ఇతరుల కోసం మనం పిటిషన్, మనం ఇతరుల కోసం ఇతరుల ప్రయోజనార్థం మనం ఒక అధికారిని గాని రాజుని గాని దేవుణ్ణి గాని అడిగేది అది. అక్కడికి 5వ అధ్యాయం 1వ వచనం దగ్గర మనం వెళ్ళేటప్పటికి ఆ మొదటి విజ్ఞాపన చేసింది. సరే రాజు ఆ రోజు హామాన్ తీసుకుని వచ్చాడు. ఆ రోజు హామాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇదిగో చూడు, రాజు నన్ను విందుకు రమ్మన్నాడు, ఎస్తేరు విందిస్తుంది మా ఇద్దరిని తప్పించి ఎవరిని పిలవలేదని తన గురించి ఏదో చెప్పుకోవాల్సిన గొప్పలు భార్య దగ్గర స్నేహితుల దగ్గర చెప్పుకున్నారు, అయిపోయింది. సరే విందు తీసుకున్నాడు. వచ్చేసేటప్పుడు మొద్దుకాయని చూశాడు గుమ్మం దగ్గర. అంత సంతోష సమయంలో కూడా మొద్దుకాయ నిలబడపోవటం చూసి మనసులో చాలా వేదన చెందాడు. వెళ్ళి భార్య దగ్గర స్నేహితుల దగ్గర చెప్తే, నేను ఇంత బాధ పెడుతున్నాడు కదా, రాజుకు నువ్వు ఇంత సన్నిహితుడు అయ్యావు కదా, ఒక పంచే 50 మూరల ఉరికొయ్యి తయారు చేసి రాజు పర్మిషన్ తీసుకుని దాని మీద ఉరి తీసేయమని చెప్పి ఉరి తీయించేయమని చెప్తారు. ఆ సలహా దుష్ట సహవాసం అంట కదా, అలాంటి స్నేహితులు అనమాట ఇక్కడ హామానుకున్నది. భార్య కూడా అట్లాంటి భార్య. సరే అయిపోయింది. అయిన తర్వాత హామాన్ ఏమో ఇంటికి వెళ్ళాడు, రాజుగారేమో తన నివాసానికి వెళ్ళిందని నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోతే ఆయన అటు ఇటు తిరుగుతాం. రాజుకు నిద్ర పట్టకపోవటం కూడా దైవ సంకల్పం. ఆ నిద్ర పట్టకపోయినప్పుడు మాదీయ పారసీక సామ్రాజ్యానికి చెందినటువంటి అంశాలు రాసినటువంటి గ్రంథం తీసి చదువుతాడు. అందులో ఏముంటదంటే, ఒకప్పుడు బిక్తా తెరసు అనే ఇద్దరు ఆ రాజు మీద కుట్ర చేసి చంపేయాలని అనుకున్నప్పుడు ఆ సంగతి మొద్దుకై తెలిసి మొద్దుకై ఎస్తేర్ ద్వారా చెప్పడం, ఎస్తేర్ రాజుకు చెప్పడం, రాజు అది ఎసర్టైన్ చేసుకుని నిజమేని తెలుసుకుని వాళ్ళిద్దరిని ఉరి తీయించడం జరిగింది. అది అక్కడ వ్రాయబడింది, రాజు ఎదురుగానే రాయబడింది. అప్పుడు రాజు ఏమడుగుతాడంటే అక్కడ ఉన్న వాళ్ళతోటి, మరి మొద్దుకే ఇంత మంచి పని చేశాడు కదా, అతనికి ఏమైనా బహుమానం మనం ఇచ్చామా అని అడుగుతాడు. అడిగినప్పుడు లేదు రాజా, మనం ఏమి ఇవ్వలేదని చెప్తారు. అంతలోకి అక్కడ ఎవరు తిరుగుతున్నారు, లోపల బయట ఎవరున్నారంటే హామాన్ ఉన్నాడని చెప్తారు. హామాన్ అప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే, ఉరికొయ్య ఆల్రెడీ తయారు చేస్తాడు, మొద్దుకైన ఉరి తీయించడానికి రాజు దగ్గర పర్మిషన్ అడగడానికి వెళ్ళాడు. సరే అది రాజుగారికి తెలియదు. రాజుగారు ఏ మూడ్ లో ఉన్నారో హామాన్ తెలియదు. హామాన్ లోపలికి వెళ్ళిన వెంటనే రాజు ఏమడుగుతాడంటే, రాజు ఎవరన్నా సన్మానించాలనుకుంటే ఎలా సన్మానించాలంటే ఇట్లా సన్మానించాలి మొత్తం చెప్తాడు. రాజు కిరీటం పెట్టాలి, గుర్రం మీద ఊరేగించాలి, రాజవస్త్రాలు ధరింపచేయాలి అన్ని. అంటే హామాన్ ఏమనుకుంటాడంటే మనసులో, రాజు నన్ను తప్పించి ఎవరిని సన్మానిస్తాడని మనసులో అనుకుని మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత అంతా విన్న తర్వాత రాజు అంటాడు, అయితే ఇదంతా కూడా మొద్దుకై చెయ్యి, నువ్వే స్వయంగా ఉండి నడిపించిదంతా అంటాడు. ఇక చేసేది లేక రాజాజ్ఞ కదా, అంతా నడిపించి చేశాడు. అది అయిపోయిన తర్వాత మొద్దుకి వెళ్ళి యథాతథంగా తన సీట్లో కూర్చుని ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకుంటున్నాడు. హామాన్ వెళ్ళింటి దగ్గర భార్య స్నేహితులు బాధపడి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు భార్య స్నేహితులు అంటారు, ఒకవేళ నీవు ఎవరితోటి వివాదం పెట్టుకున్నావు అతను గనక యూదుడైతే నీకు జయం కలగదని చెప్తారు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాను కానీ రాజభటులు వచ్చి ఎస్తేరు గారు ఇచ్చే విందుకు మిమ్మల్ని రమ్మంటున్నారు రాజుగారు అని చెప్పడంతో గబగబా విందుకు వెళ్తాడు. అక్కడ రెండో విజ్ఞాపన. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత రాజు అడుగుతాడు, ఏంటి ఎస్తేరు, నీకు రాజ్యంలో సగం కావాలా ఏంటి, నీ మనవి ఏంటంటే, అప్పుడు చెప్పుద్ది ఏంటంటే, రాజా మేము అమ్ముడిపోయాము, మా శత్రువు మమ్మల్ని ఇలా మరణశిక్ష విధించడానికి కూడా ఆయత్తం అవుతున్నాడని చెప్పినప్పుడు అప్పుడు రాజుగారు అడుగుతాడు, ఏమైంది, ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు అని చెప్పి అన్నప్పుడు ఎస్తేరు 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూస్తే, ఇతనే మా విరోధి అని చెప్పి చెప్తాడు. రెండో విజ్ఞాపనలోనే చెప్పుద్ది. చెప్పినప్పుడు ఏం చెయ్యాలా, ఇదేంటి హామాన్ ఇంత దుర్మార్గుడా, ఇంత పని చేస్తున్నాడా అని చెప్పి రాజు ఆలోచించి ఆయన చాలా అందుకనే కావాలి ఎస్తేరు నన్ను హామాన్ని విందుకు రమ్మందని చెప్పి ఆయనకి ఏమి మతిపోయి
అదేంటి ఆ ఉద్యానవనం దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల హామాన్ వచ్చి ఎస్తేరు దగ్గర బ్రతుకులాడుకోవడానికి వస్తాడు. కాళ్ళ వేళ పడదాం, నా ప్రాణభిక్ష పెట్టి తల్లి అని చెప్పి అడుగుదామని వస్తాడు. ఈ లోపల రాజుగారు వచ్చేటప్పటికి సీన్ ఏంటంటే అక్కడ ఆ ఎస్తేరు పడక మీద ఈ హామాన్ పడి ఉంటాడు, ఎస్తేరు కూర్చుని ఉంటుంది. ఇతను నా ఎదురుగుండానే ఆ రాణి మంచం దగ్గరకు వచ్చాడంటే ఇతను ఎంతటి దుర్మార్గుడు అని చెప్పి ఎవరక్కడని పిలిచేటప్పటికి హర్బాత్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఉరి తీసేయండి అని చెప్తాడు. అక్కడ ఆల్రెడీ ముద్దుకై కోసం హామాన్ చేయించి ఉరుకోయి ఉంది కాబట్టి ఆ ఆ దాని మీదే తీసేస్తారు. కత్తి పట్టిన వాడు కత్తి చేతే చనిపోతాడని ఉంది కదా. ఒకరికి అన్యాయం చేయాలనుకుంటే ఆ అన్యాయం మనకే తిరిగి వస్తుంది. ఆ తర్వాత 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మా విరోధి ఇంకా నీ కోరిక ఏంటని చెప్పి అడుగుతాడు. రాజుని మళ్ళీ పిలుస్తుంది ఎస్తేరు. నీ కోరిక ఏంటని అడిగినప్పుడు ఏమి లేదు రాజా, మా విరోధి ఆ నుంచి మేము తప్పించుకోవాలంటే మిమ్మల్ని మేము శ్రమ పెట్టాలి అంట. మిమ్మల్ని మేము శ్రమ పెట్టాలి అంటే ఇది 2వ విజ్ఞాపనప్పుడే చెప్పుతుంది. ఏంటి నన్ను శ్రమ పెట్టు ఏంటని అడుగుతాడు ఆయన. ఏమి లేదు, మేము అమ్ముడుపోయాము అని చెప్పి అదంతా కూడా ఇతను చేశాడు హామాన్ అని చెప్పిన తర్వాత ఇది చాలా టాక్ట్ఫుల్ గా మాట్లాడదు. మిమ్మల్ని శ్రమ పెట్టాలి అంటే మీ ముద్ర ఉంగరంతో ఈ తాకీదు అనేది వచ్చింది అని చెప్పినప్పుడు అప్పుడు రాజుగారు హామాన్ని ఉరితీయించిన తర్వాత ఏం చేయాలని ఆలోచనలు పడతాడు. అది 3వ విజ్ఞాపన సందర్భం. 4వ విజ్ఞాపనకు వచ్చేటప్పటికి ఎస్తేరు ఏంటంటే మరి ఆ తాకీదు రద్దు చేయాలని చెప్పి అడిగినప్పుడు ఒక్కసారి రాజముద్రతో తాకీదు వచ్చిన తర్వాత అది మళ్ళీ రద్దు చేయటం అనేది కుదరదు. ఇదిగో నేను మీకు నా ఉంగరం ఇస్తున్నాను, మీరేం రాసుకుంటారో రాసుకొని దాన్ని సర్క్యులేట్ చేసుకోండి అని చెప్పినప్పుడు వెంటనే అంటే మనకు ఇప్పుడు కూడా ఒక జీవో వచ్చిందంటే దాన్ని రద్దు చేయటం కాదు కానీ దాని మోడిఫికేషన్ తో మళ్ళీ జీవో వస్తుంది మనకి. అలాగే అక్కడ కూడా ఏం జరిగిందంటే మళ్ళీ కొత్త తాకీదు పుట్టినసారి మొద్దుకై రాయించాడు. అదేంటంటే యూదులకి ఆనందం కలిగించేది మీ దగ్గర ఉన్నటువంటి ఆ వీళ్ళందరినీ కూడా హామాను సంతతి వారంటే అమాలేకులను అందరినీ కూడా మీరు సంహరించండి అని చెప్పి అగాగీరైన హామానుకు సంబంధించిన వాళ్ళందరినీ సంహరించండి అని చెప్తూ అక్కడ ఏం చెప్తాడంటే ఎవరైతే యూదా మతం వైపు నమ్మి ఇటు వస్తారో వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టండి, వాళ్ళని చంపొద్దని చెప్తాడు. చాలా మంది ఆ టైంలో మొద్దుకై మీద అభిమానంతో కేవలం యూదా మతం అనే కాదు, మొద్దుకై మీద అభిమానంతో చాలా మంది ఆ యూదా మతాన్ని స్వీకరించారు, తప్పించుకున్నారు. అయినప్పటికీ ఒక్క రోజులో ట్రోజన్ కోటలో యూదులు అమాలేకులను చంపింది 500 మందిని చంపినట్టుగా మనం చూస్తాం. తర్వాత చివరి విజ్ఞాపన 5వ విజ్ఞాపనకు వచ్చేటప్పటికి మళ్ళీ అడిగేటప్పటికి ఏం కావాలి ఇంకా అక్కడ వాళ్ళని ఉరి తీసాం, ఎవరిని హామాను ఉరి తీసాం, హామాను కుమారులైన 10 మందిని కూడా ఉరి తీసేసాం కదా, ఇంకా ఏంటి నీ విజ్ఞాపన అని చెప్పి అడిగినప్పుడు హామాను కుమారుల్ని ఉరికొయ్యి మీద ఉంచాలంటే మనకు కూడా అనుమానం వస్తుంది. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఉరికొయ్యి మీద తీయటం ఏంటంటే ఒక హెచ్చరిక అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా. ఎవరైనా యూదులకి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళకి ఇట్లాంటి శిక్ష పడుతుందని చెప్పి చెప్పటం. సరే అయిపోయిన తర్వాత ఎస్తేర్కి ఆ ఉంగరం ఇవ్వటం, ఆ హామాన్ ఇల్లంతా ఎస్తేర్కి అప్పచెప్పటం, మొద్దుకైని రాజు స్థానంలో ఒక ప్రధానిగా హెచ్చరిస్తూ ఇదంతా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పూరిం పండుగ చేసుకున్నారు. అయితే ఎస్తేరు గురించి మనం ఇక్కడ చూసినప్పుడు ఎస్తేరుకు ఒక సమస్య ఎదురైంది, మనకి ఏదైనా సమస్య ఎదురవ్వచ్చు. ఈ ఛాలెంజ్ అనేది ఎస్తేరు ఎంత టాక్ట్ఫుల్ గా అంటే శిరచ్ఛేదన జరగవలసిన టైంలో తన ప్రాణాన్ని తను కాపాడుకోవడం మాత్రమే కాకుండా యావత్ జాతిని యూదా జాతిని రక్షించుకున్నటువంటి స్త్రీగా మన ఎస్తేర్ని చూసినప్పుడు మనకి మన విశ్వాసుల ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం ఎట్లా దాన్ని పరిష్కరించుకుంటున్నాము. ఈ రోజులో మనం 2వ రాకడ సమయంలో ఉన్నాము. మరి క్రైస్తవుల మీద అనేక రకాలైన దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద మనం ఊహించినటువంటి ఎప్పటికప్పుడు కొత్త కొత్త జీవోలు, కొత్త కొత్త తీర్పులు కోర్టు, హైకోర్టులు, సుప్రీంకోర్టు నుంచి కూడా వస్తూ ఉన్నాయి. మరి మతం అనేది చాలా ఒక రకమైన ఇబ్బందికరమైన అంశంగా క్రైస్తవులకు తయారైంది. ఇది మార్గం అని మనం చెప్తున్నాం కానీ ఇది మతం అని చెప్పి ఈ మతంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రివిలేజెస్ కట్ చేయండి, అదండి ఇదండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే కోర్టు మనం విమర్శించడానికి లేదు కానీ మనం చేయవలసింది ఏంటంటే ఎస్తేర్ ఎట్లాగైతే ఒక గొప్ప విపత్తు తప్పించుకోవటానికి తాను ఉపవాసం ఉండి తనతో పాటు ఇతరులను ఉపవసింప చేసి మరి ఎట్లాగైతే ఒక ఘన విజయాన్ని సాధించిందో ఆ రకంగా మనం మన విశ్వాసాన్ని ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం పరిష్కరించుకోవాలి. రెండోది ఏంటంటే ఎస్తేరు జీవితం మొత్తం చూసినప్పుడు మొర్దుకై అడుగడుగునా కనపడతాడు మనకి.
అడాప్టెడ్ డాటర్ అయినప్పటికీ కూడా అసలు ఎంత శ్రద్ధగా పెంచాడంటే, ఆమె మొర్దెకై దగ్గర ఉన్నప్పుడు 2 అధ్యాయం 10 వచనంలో మొర్దెకై ఇచ్చిన ఆజ్ఞను ఎలాగైతే శిరసా వహించిందో, అదే అధ్యాయం 20 వచనంలో రాణియా అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా వివాహం కాకముందు మొర్దెకై దగ్గర ఉన్నప్పుడు ఎట్లాగైతే ప్రవర్తించిందో అట్లాగే ప్రవర్తించింది. ఆ వినయ విధేయతలే ఆమెను అంతఃపుర స్థాయికి తీసుకుని వెళ్ళింది. ఈ రోజుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మన పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాము, మన పిల్లల్ని బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానము స్వాస్థ్యం అని మనకు తెలుసు. మన బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నాం? దైవ కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వారిగా పెంచుతున్నామా? దైవ సంబంధమైన కార్యక్రమాల్లో వారికి అవగాహన ఉండి వారు సమాజానికి పనికొచ్చే పౌరులుగా మనం తీర్చిదిద్దగలుగుతున్నాం. మొర్దెకై మరి అంత ఉన్నత ఉద్యోగంలో ఉండి కూడా ఒక స్త్రీ ఆమె అడాప్ట్ చేసినటువంటి కుమార్తెని ఎంత బాగా పెంచాడు అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. రెండోది ఏంటంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిష్యులతో చెప్తాడు ఏంటంటే, మిమ్మల్ని అధికారులు తీసుకెళ్లి అప్పచెప్తారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం మాట్లాడదామని మీరు ఆలోచించొద్దు. మీరు వెళ్ళిన తర్వాత మీరేం మాట్లాడాలో మీ నోట దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిస్తాడని చెప్పి, ఇక్కడ ఎస్తేరు కూడా దేవుని మీద ఆధారపడింది. ఆ విధంగానే విశ్వాసంలో ఛాలెంజ్ అనేది ఎదుర్కొంది. కాబట్టి జ్ఞానవంతురాలుగా తన ఇంటిని కట్టుకుంది. జ్ఞానం చేత ఇల్లు కట్టబడును, వివేచన చేత అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు రమ్యమైన వాటితో నింపబడని చెప్పి సామెతల గ్రంథకర్త 24వ అధ్యాయంలో 3వ వచనం చెప్తాడంటే, జ్ఞానం చేత తన ఇల్లు అంటే తనను తాను రక్షించుకోవడం మాత్రం కాకుండా తన జాతిని రక్షించుకుంది. వివేచన చేత యూదా సామ్రాజ్యాన్ని స్థిరపరచుకుంది. అక్కడ పరాయి దేశంలో యూదులకి ఒక సామ్రాజ్యం అనేది, ఒక పరిపాలన అనేది ఏర్పాటు చేసుకుంది. తెలివి చేత అంటే మళ్ళీ శేషం లేకుండా చేసుకుంది. మళ్ళీ శత్రువులు అనే వాళ్ళు తిరిగి వీళ్ళ మీదకి రాకుండా ఆ హామాను కుమారులు ఉరుకుల మీద మళ్ళీ నిలబెట్టి, ఇదిగో ఇట్లాంటి శాస్త్రి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా చెప్పాలంటే ఎస్తేరు జీవితం ద్వారా తల్లిదండ్రులు నేర్చుకునేటువంటి, స్త్రీలు నేర్చుకునేందుకు, బిడ్డలందరూ కూడా నేర్చుకునేందుకు, సండే స్కూల్ నుంచి మనం పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఎలాగుంది, మన బిడ్డలను నగరమునకై చెక్కిన మూల కంబాలుగా మన ఆడబిడ్డలు మనం పెంచగలుగుతున్నాం అనేది మనం ఆలోచించాలి. ఇక రెండో స్త్రీకి వచ్చేటప్పటికి అక్కడ ఇచ్చిన ఆమె కనాను స్త్రీ. మార్కు సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాల వరకు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28వ వచనం వరకు, అదే విధంగా మార్కు సువార్త 7వ అధ్యాయం నుంచి 24 నుంచి 30వ వచనం వరకు ఈవిడ గురించి వ్రాయబడి ఉంది. అంటే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తున్నాను, స్త్రీల గురించి మనకు తెలుసు కాబట్టి. ఈమె ఎవరు అంటే, నోవాహు చెందినటువంటి హాముకి కుమారుడైనటువంటి కనాను కుమార్తె. అంటే హాము మనవుడైనటువంటి కనాను వంశానికి చెందిందనమాట ఈవిడ. సురేఫెనికే ప్రాంతానికి చెందింది. సురేఫెనికే అంటే సిరియా దేశంలో ఫెనికే ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ. ఈమె గ్రీసు భాష మాట్లాడగలగ విద్యావంతురాలు, జమీందారి, ఒక రకంగా చెప్పాలంటే జమీందారీ వంశానికంటే పై అంతస్తుల నుంచి వచ్చినటువంటి గొప్ప స్త్రీ ఈమె. గ్రీసు భాష మాట్లాడే వాళ్ళని ఆ రోజుల్లో హెల్లేనీయులు అనేవాళ్ళు. అంటే సంఘంలో ఆస్తి పరంగాను, సాంఘిక పరంగాను, సంస్కృతి పరంగాను చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ ఈమె. వీరికి చాలా కట్టుబాట్లు ఉంటాయి, ఇల్లు దాటి బయటికి రాకూడదు. అట్లాంటి స్త్రీ ఏం చేసిందంటే, తూరు సీదోను ప్రాంతాలకు యేసుక్రీస్తు వచ్చారని చెప్పి, తన కుమార్తెకి దెయ్యం పట్టింది, ఆ దెయ్యాన్ని ఆయన మాత్రం విడిపించగలని చెప్పి, అంటే విశ్వాసానికి పరీక్ష ఎదుర్కొంది ఈవిడ. ఆవిడ యేసుక్రీస్తు నమ్మింది. ఆ నమ్మిన విశ్వాసానికి ఒక పరీక్ష ఎదుర్కొంది. ఎలాగంటే మన కిందకు వచనాల వరకు చూస్తే ఆమె చాలా కఠినమైన పరీక్ష ఎదుర్కొంది. ఒకటి, ఆ బారికేడ్స్ తెంచుకుని ఆ జమీందారీ వంశం స్త్రీ బయటకు రావటమే కష్టం. అయితే ఇంకొక అంశం చూస్తే మనం, ఇక్కడ తూరు సీదోను ప్రాంతానికి ఆయన వచ్చారు అంటే ఒక స్పెషల్ పర్పస్ తో ఈమె గురించి ఆయన వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే, ఒక సమరయ ప్రాంతానికి వెళ్ళినా సమరయ స్త్రీ కోసం ఆయన వెళ్ళారు, ఇక్కడ ఈమె గురించే వచ్చారు. కానీ ఆయన ఏమంటారు, ఆయన వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దని మరుగుగా ఉంచండి అని చెప్పి అంటారు. కానీ ఏమే ఆయన ఎక్కడుందో కనుక్కుని అక్కడికి వెళ్ళింది. అదంతా మీరు తర్వాత చదవండి. వెళ్ళిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దగ్గరికి శిష్యులు వెళ్ళనివ్వట్లే, ఈమె దగ్గరికి వెళ్ళనివ్వట్ల. ఎందుకంటే ఈమె గ్రీసు దేశస్తురాలు, అన్య స్త్రీ అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈమెను దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. అప్పుడు అయినా సరే ఈమె ఏం చేసిందంటే, 22వ వచనం చూడండి. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము
నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు, మౌనంగా ఉన్నారాయన. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమెను మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయదమని ఆయనను ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే నేను, కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, చూడండి ఎన్ని అవమానాలు ఎదుర్కొంటుందంటే, ముందు మౌనంగా ఉన్నాడు ఆయన. తర్వాత శిష్యులు ఏమంటున్నారు, ఈవిడ మనం వెంటుండి కేకలేస్తుంది కాబట్టి ఈవిడ దగ్గర రానికుండా పంపించేయమన్నారు. శిష్యులకు సమాధానం చెప్పలేదు, కానీ ఆయన ఆవిడతోటి ఏం చెప్తున్నారంటే, నేను ఇశ్రాయేల్ కోసం పంపించబడ్డాను కానీ ఇతరుల కోసం నేను కాదు అని చెప్పారు. అయినా కూడా ఆమె ఆయనకి మ్రొక్కి ఏమంటుందంటే, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందని. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, ఏంటంటే ఎందుకు యేసుక్రీస్తు అట్లా మౌనం వహించాడు? శిష్యులు ఆమెను అవమానపరుస్తున్నా ఎందుకు అలా ఊరుకున్నాడు? కుక్క పిల్లతో ఎందుకు పోల్చాడని మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ఆమెకు తెలుసు, మనకంటే కూడా ఆమె బాగా గ్రహించింది ఏంటంటే, ఆమె ఆయన నిబంధనలో లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో నిబంధన ఎవరికి ఉంది? ఆ ఇశ్రాయేలీలకి, ఆ యూదా గోత్రికులకు మాత్రమే ఉంది. న్యూ టెస్ట్మెంట్ తర్వాతే అందరికీ కూడా ఆయన నిబంధనలకు మనం వెళ్ళాం. కాబట్టి ఆయన నిబంధనలు ఆయనకి లేదని ఆవిడ తెలుసు. రెండోది ఏంటంటే, ఈయన మాత్రమే నా కుమార్తెకు స్వస్థత ఇవ్వగలడని నమ్మింది. ఆయనలో ఉన్న దైవత్వాన్ని ప్రేమించింది. ఆయన ఎన్ని మాటలు అన్నా కూడా ఆయనలో ఉన్న దైవత్వాన్ని ప్రేమించింది. అందుకనే ఆయన మౌనం గాని, ఆయన అన్న మాటలు గాని ఏమీ బాధించలేదు. ఆ శిష్యులు అన్న మాటలు కూడా ఆమెకి ఏమీ బాధించలేదు. ఆమె ఒక పర్పస్ గురించి వచ్చింది, అది నెరవేర్చుకుని వెనక్కి వెళ్ళాలి. తనకున్న సమస్య ఆయన మాత్రమే తీర్చగలడని పూర్తిగా విశ్వసించింది. అందుకనే హెబ్రీల గ్రంథకర్త అంటాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట సాధ్యం కాదు అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఆయన దగ్గరకు వచ్చేవారు ఏమన్నాలి, తన వెనుక వారికి ఆయన ఫలము దయచేయవాడని తను నమ్మాలి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం తప్పకుండా ఆయన మనకు ఫలం దయచేస్తాడని ముందు మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే, మనం ఇష్టంగా అయినంత మాత్రాన కాదు, కానీ మనసులో మనకు ఒక నిశ్చయిత ఉండాలి. ఏంటంటే, నాకున్న సమస్య ఆయన మాత్రమే తీర్చగలడు, తన వెదికే వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మాలి. అట్లా నమ్మింది కాబట్టి ఆవిడ వెళ్ళింది. ఈ పరీక్ష ఎందుకు పెడుతున్నాడు? మనకు ఒక డౌట్ రావచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను సువార్త 3:16 అదే విధంగా యెషయా గ్రంథం 49:6 కూడా అక్కడ యెషయా గారి ద్వారా చెప్పించింది ఏంటంటే, యేసుక్రీస్తు గురించి, ఇశ్రాయేల్ తీసుకొచ్చి పడిపోయిన ఇశ్రాయేల్ తీసుకురావటం కాదు, భూదిగంతముల నుండి అన్ని జనులు నువ్వు నా కోసం ఏర్పరచాలి, అది అప్పుడు నీకు అప్పగించిన పని అది అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు ఈమెను ఇలా నిర్లక్ష్యం చేస్తున్నాడంటే, ఒక పరీక్ష పెడుతున్నాడు. ఎందుకంటే ఆమె అన్యురాలు, ఆపద మొక్కులుగా ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఆచారానికి వెళ్ళిపోద్దా, ఇవిడు నిలబడద్దా, ఇవిడు విశ్వాసం ఎంత అని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ఆమె గ్రహించిందని ఆయన తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఒకసారి మనం గమనించినట్టయితే, మరి ఎంట్రన్స్ రాస్తాం అంటే 9th 10th ఫస్ట్ క్లాస్ నుంచి వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోయే ఎగ్జామ్స్ ఉంటాయి. అలా కాకుండా ఒక్కొక్కసారి 7th క్లాస్ లోనూ డిస్కంటిన్యూ చేసి 10th క్లాస్ లో రాసేటప్పుడు, 9th లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. అసలు రాసే ఎగ్జామ్ కు మెయిన్ స్ట్రీమ్ లో వెళ్లే వాళ్ళకంటే వీళ్ళకి కొంచెం పేపర్ టఫ్ గానే ఇస్తారు. ఎందుకంటే అసలు వీళ్ళు చదివారా లేదని కనుక్కోవటానికి. ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఎట్లాగైతే టఫ్ గా ఉందో, ఈమెకి పెట్టే పరీక్ష కూడా అలాగే ఉంది. అది ఇంకా మనం సులభంగా అర్థం అవ్వాలంటే, మన కుమారుడికి వివాహం చేస్తున్నాం అంటే, మన బంధువర్గంలో అమ్మాయిని చేసుకుంటున్నాం అనుకోండి, ఆ సంపద, ఆ సంస్కృతి సాంప్రదాయం గురించి మనం పెద్దగా పట్టించుకోం, మనకు తెలిసిన వాళ్ళని. అదే దూర ప్రాంతం నుంచి వేరే వాళ్ళు, మనకు తెలియని వాళ్ళ అమ్మాయిని మనం తెచ్చుకునేటప్పుడు ఎన్నో రకాలుగా పరీక్ష చేసుకొని మనం తీసుకోం. ఇక్కడ యేసుక్రీస్తు అన్య స్త్రీ అయినటువంటి ఈమెను పరీక్షించాడు, అంతే తప్పించి ఆమె పట్ల అవమానించాలని కాదు. అసలు అవమానించే స్వభావం అయింది కానే కాదు, అందరినీ కూడా అమ్మ అని పిలిచే మంచి స్వభావం అయింది. కాబట్టి ఆ పరీక్షలో ఆమె నెగ్గింది. అప్పుడు అంటున్నాడు ఆయన, అమ్మ నీ విశ్వాసము
గొప్పది. అంటే ఈ విశ్వాసం గొప్పదంటే ఇక నిత్య జీవ ప్రవేశానికి ఆమె అర్హురాలు అయిపోయింది. మదే అందుకనే మనం 11వ అధ్యాయంలో 6వ వచనంలో మత్తయి సువార్తలో చూస్తే అక్కడ ఆయన అంటాడు, బాప్తిసం ఇచ్చే యోహాను రోజులు మొదలుకొని పరలోకం రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుతుంది. అంటే దాని గురించి చాలా మంది దానికి అర్థం వేరేగా అర్థం చేసుకుంటారు. అక్కడ చెప్పింది ఏంటంటే పరలోక రాజ్యం ఎవరి కోసం అయితే ఏర్పాటు చేసిన వాళ్ళు కాకుండా అన్ని జనులు వచ్చి దాన్ని అంటే అన్ని జనులు ఎలా వస్తున్నారు? విశ్వాసం ద్వారా వస్తున్నారు. ఇక్కడ ఈ సురోఫెనికే స్త్రీ విశ్వాసం ద్వారా ఆ నిత్య జీవ అర్హత పొందుకుంది. అదే విధంగా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 47వ వచనంలో చూస్తే అక్కడ పేతురు గారు కొర్నేలి ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ పేతురు గారితో పాటు ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మ దిగి రావటం ఏంటని చెప్పి అప్పుడు పేతురు గారు అంటారు, ఇదిగో మనతో పాటు వీళ్ళకు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది, వీళ్ళకి బాప్తిస్మం ఇవ్వటాన్ని ఎవరు అడ్డగించగలరు అని చెప్పి అంటాడు. పేతురు గారు అసలు ఏమంటాడు ముందు పౌలు గారితో, నేను యూదులకు మాత్రమే వాక్యం చెప్తాను, నువ్వేమో అన్యజనులకు చెప్పంటాడు. కానీ దేవుడు పేతురు గారితో అక్కడ అన్యజనులకు కూడా వాక్యం చెప్పించడం జరిగింది. దేవుని సంకల్పంలో ఉంది పేతురు గారితో చెప్పించాలని. ఆ చెప్పినప్పుడు ఆయన చేసిన ప్రసంగం అయిపోయిన వెంటనే అన్యజనుల మీద పరిశుద్ధాత్మ దిగి రావటం అంటే దేవుని సంకల్పం అది. పరిశుద్ధాత్మ పొందుకోవటం అనేది యూదుడని గ్రీసు దేశస్తుని ఇస్రాయేల్ని కాదు, కానీ ఎవరైతే ఆయనకి ఇష్టలు అవుతారో వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుందని పేతురు గారు అక్కడ తెలుసుకుంటారు. ఇక్కడ ఈ సురోఫెనిక స్త్రీ కూడా అన్యురాలుగా వచ్చింది, క్రీస్తు దగ్గరికి ధన్యురాలై వెళ్ళింది. ఈమె దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం అన్యురాలం కాకపోయినప్పటికీ ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏ రకంగా గోజాడాలి, ఆ సమస్య పరిష్కారం వరకు మనం దేవుణ్ణి ఎలా అడగాలని చెప్పి పౌలు గారు అంటాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో, ఒకప్పుడు మీరు పౌరులు కాక పరదేశులై ఉన్నారు అంటాడు. అందుకే ఆవిడ అంతగా చాలా ఓపికగా చూసి చివరికి ఫలాన్ని పొందింది. అందుకనే ఇందాక మనం చదివిన వాక్యంలో కూడా అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యెహోవా భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిన తర్వాత 31వ వచనంలో ఉన్నది ఏంటంటే అట్టి వారికి ప్రతిఫలం దేవుడు వారి పనిని బట్టి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఆమె గవినిల యొద్ద పొగడబడుతుందని కూడా ఆమె కార్యాలు గవినిల యొద్ద పొగడబడతాయి. ఇందాక మనం చూసిన ఎస్తేరు గాని సురోఫెనికే స్త్రీ గాని వారు అట్లాంటి అర్హత పొందుకున్నారు. ఇక 3వ స్త్రీ కనుక వచ్చినట్లయితే ఇవాళ మాకు అక్కడ చెప్పిన దాంట్లో లూదియా గురించి మనందరికీ తెలిసిందే. ఈమె తుయతైరే పట్టణస్థురాలు. ఈమె తుయతైరే పట్టణస్థురాలు అయినప్పటికీ ఫిలిప్పి పట్టణంలో ఈమెకి అంటే ఆ ఊళ్ళోనే ఇల్లు ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈమె తరచుగా అక్కడికి వస్తూ ఉంటది. ఈమె ఊదారంగు వస్త్రాలు ఊదారంగు పొడి అమ్మేటటువంటి వ్యాపారస్తురాలు. ఈమె గురించి చెప్పండి మాట ఏంటంటే వ్యాపారానికంటే దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినటువంటి స్త్రీ ఈమె. వ్యాపారస్తులు సాధారణంగా ఆదివారం అనేటప్పుడు ఏదో లాభం అనేది చూసుకుంటారు కదా, అలా కాకుండా ఆమె ఆ లాభాన్ని పక్కకు పెట్టి ముందు దేవుడు కావాలని చెప్పి ఆవిడ అక్కడికి వచ్చింది. ఆ ప్రముఖ స్థానం దేవుడికి ఇచ్చింది. ఉత్తమ మార్గం వెనుక్కుంది, మరియలాగా ఉత్తమ మార్గం వెనుక్కుంది. రైట్ ప్లేస్ లో కూర్చుంది. అక్కడ సముద్ర తీరాన ప్రార్థన ఏమైనా జరుగుద్దేమో అనుకుంది. విశ్రాంతి దినాన్ని వెళ్ళి కూర్చుంది. అక్కడ రైట్ ప్లేస్ లో కూర్చుంది. మనకు దావీదు మహారాజు 1వ కీర్తనలో చెప్తాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాస్కులు కూర్చుండక అని చెప్పి దివారాతులు ధర్మశాస్త్రం ధ్యానించబడి ధన్యుడని. ఈమె రైట్ ప్లేస్ లోకి వచ్చింది. అంత మాత్రమే కాదు, రైట్ ప్లేస్ లోకి వచ్చి కూర్చుంది. విశ్రాంతి దినాన్ని ఆచరించింది. అంటే దేవుని పూర్ణాత్మతో పూర్ణ మనసుతో సేవించింది. యాక్చువల్ గా ఈమె అన్యురాలైన స్త్రీ, కానీ తర్వాత యూదా మత ప్రభావం ఈమె మీద పడింది. లేఖనాలన్నీ చదివింది. ఆ తర్వాత ఈమె యూదా మతస్థురాలుగానే కొనసాగుతుంది. ఇట్లాంటి వారిని యూదా మత ప్రవిష్టులు అంటారు. యూదా మత ప్రవిష్ట కూడా అన్యజనులోంచి వస్తే అన్యజన ప్రవిష్ట, అంటే ఈమె ముందే యూదా మతంలోకి వచ్చింది కాబట్టి మత ప్రవిష్ట అంటారు. అయితే ఆవిడకి అక్కడితోటి సంతోషం లేదు, నేను మత ప్రవిష్ట అయిపోయాను కదా అనుకోలేదు. ఆ తుయతైర పట్టణంలో ఉన్నది ఏంటంటే బహు విగ్రహారాధన ఉంది. ఎంత సంపన్నమైన పట్టణం అది, ఇత్తడి వస్తువులకి మరి ఇతర వస్త్రాలకి కూడా చాలా ఫేమస్ టౌన్ అది. అంతకంటే చాలా విగ్రహారాధనటువంటి పట్టణం. ఇక లేడీస్ కు ఉన్నటువంటి వ్యాపకం ఏంటంటే సోదె చెప్పటం మీద చాలా డబ్బు ఆర్జించే వాళ్ళంట. ఈమెకు వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ కాలాన్ని ఎందుకు ఇలా వృధాగా గడుపుతున్నారు, వీళ్ళ ఈ విగ్రహారాధన ఏంటి, సోది చెప్పడం ఏంటని వాళ్ళ గురించి చాలా బాధపడేదంట. అంటే పొరుగువాని పట్ల ప్రేమ ఉన్నటువంటి స్త్రీ.
ధర్మశాస్త్ర సారాంశం అంతా పౌలు గారు చెప్తారు కదా 13 అధ్యాయం 14 వచ్చిన రోమా పత్రికలో. ధర్మశాస్త్రం సారాంశం అంతా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న దగ్గర ఈమె ధర్మశాస్త్ర సారాంశాన్ని అంతటిని కూడా అనుసరిస్తున్నటువంటి స్త్రీ. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఆమె గురించి చెప్పమంటున్నటువంటి మాట, ఆ ఆమె వ్యాపారానికి దైవ సహాయం ఉంటేనే నేను వ్యాపారం బాగా చేయగలను అనుకుంది. నీ ప్రవర్తన ఎంతటా ఏందో ఆయన అధికారానికి ఒప్పుకొనుము, ఆయన నీ మార్గం సరళం చేయనంటాడు సామెతల గ్రంథకర్త 3 అధ్యాయం 6 వచనం. అలాగే ఈమె వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా నా సొంత తెలివితేటలు కాదు కానీ దేవుని చిత్తానికి నా వ్యాపారాన్ని అప్పచెప్పినప్పుడు ఆయనే నాకు మార్గదర్శిగా ఉంటాడని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినటువంటి వ్యాపారస్తురాలు. అదే విధంగా ఆయన ప్లేస్ లో కూర్చున్నప్పుడు మనం గమనించినట్లయితే ఆశపడే ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు అక్కడికి ఎవరు వచ్చారు? పౌలు, తిమోతి, శీల, లూకా ఈ నలుగురు వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు ఆమె హృదయమును తెరచెను. ఎందుకు తెరిచాడు దేవుడు అంటే, ఎవరైనా కూడా నేను తలుపు తట్టినప్పుడు వారు తలుపు తెరిస్తే వారితో కలిసి నేను భోంచేస్తాను అంటాడు. అంటే తలుపు తీసే బాధ్యత మనది. ఆల్రెడీ లూదియా ఆమె తలుపు ఆమె ఆసక్తితో కూర్చుంది కాబట్టి ఆయన తలుపు తెరిచాడు. తెరిచిన తర్వాత బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు కాకుండా చూడండి, ఒకసారి పౌలు గారు ఆతృతగా ప్రసంగించేటప్పుడు ఐతుకు ఉంటాను మంచి ప్లేస్ లోనే ఉన్నాడు ఐతుకు అనే యువకుడు, కానీ ఏం చేశాడు? నిద్రపోయి కిటికీలోంచి పడి మరణించాడు. తర్వాత పౌలు గారు బ్రతికించారు, అది వేరే సంగతి. అలా కాకుండా చాలా మంది స్త్రీలు సంఘానికి వస్తారు కానీ ఆ లోకాన్ని వదిలిపెట్టరు, లోకాన్ని కూడా వాళ్ళతో పాటు తెచ్చుకుంటారు, అక్కడ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ లూదియా పర్ఫెక్ట్ గా వచ్చి కూర్చుంది, తన హృదయాన్ని దేవుడు తెరిచాడు, పౌలు మాటలేందు లక్ష్యం ఉంచింది. హృదయం తెరిచిన తర్వాత నా పక్కన ఎవరున్నారు, నా పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఏం చీర కట్టుకొచ్చారు, లేకపోతే వాళ్ళు ఏం నగలేసుకున్నారని చూడటం కాకుండా ఆమె ఏం చేసింది? పౌలు మాటల మీద లక్ష్యం ఉంచింది. తర్వాత మనం గమనించినట్టయితే ఈమె గురించి చెప్పినటువంటి మాట, ఎప్పుడైతే ఆమె హృదయం అలా తెరవబడి పౌలు మాటల పట్ల లక్ష్యం ఉంచిందో, పేతురు గారు చెప్పినట్టు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 23 ఆయన అంటాడు, శాశ్వతం గల జీవ వాక్యం విత్తబడిందంట. ఆమె హృదయంలో ఏం విత్తబడింది? శాశ్వతమైన జీవవాక్యం విత్తబడింది. దాన్ని ఎవరు కూడా ఎత్తుకుపోలేరు. మంచి నేల పడి ఫలించిన విత్తనం లాంటిది అనమాట. అట్లాంటి విత్తనం విత్తబడింది ఆమె హృదయం. ఎందుకంటే ఆమె హృదయం సంసిద్ధత. ఇర్మియా గ్రంథకర్త అంటాడు కదా, దున్నని భూములు దున్నండి. అంటే మన వాక్యం వినడానికి వెళ్ళేటప్పుడు ఈవేళ పాస్టర్ గారు ఏం చెప్తారో వాక్యం ఆసక్తిగా ముందు మనకి ఇవ్వబడిన పాఠాలన్నీ చదువుకుని మనం ప్రిపేర్డ్ గా ఆసక్తితో కూర్చున్నప్పుడు ఆ ప్రసంగం మనకి ఎంతో మేలు కలుగజేస్తుంది, మనం ఎంతో జాగ్రత్తగా వినగలం. అంతే తప్పించి ఏదో చెప్తారులే ఆ కాసేపు అక్కడ కూర్చొని వచ్చేద్దాం, దానివల్ల ఫలితమేమీ లేదు. ఈమె ఆసక్తితో కూర్చుంది, ప్రభు ఆమె హృదయం తీర్చాడు, పౌలు మాటల పట్ల లక్ష్యం పెట్టింది ఆవిడ. తర్వాత మనం గమనించినట్టయితే ఆదికాండంలో దేవుడు కూడా అంటాడు కదా 1 అధ్యాయం 24 నుంచి, మీరు ఫలించి అభివృద్ధి చెంది సాతాన్ని ఎదిరించండి. ఫలింపు అంటే ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో ఉండాలి, సాతాన్ని ఎదిరిస్తూ మన జీవనయాత్ర కొనసాగాలి. అదే విధంగా ఈమె గురించి చెప్పినటువంటి మాట, మరొక మాట ఏంటంటే బాప్తిసం తీసుకుంది. వెంటనే బాప్తిసం తీసుకుంది. ఈమె ఇంటి వారు కూడా బాప్తిసం పొందారు. ఒక జ్ఞానవంతురాలుగా తన గృహాన్ని, తనతో పాటు ఇంటి వారిని అందరినీ కూడా యెహోషువ చెప్పినట్టుగా నేనును నా ఇంటి వారిను నీతి సూర్యుని సేవించదామని చెప్పినట్టుగా, యెహోవాని సేవించదామని చెప్పినట్టుగా ఈమె బాప్తిసం తీసుకుంది. ఆ తర్వాత రక్షణ మార్గంలో ప్రవేశించింది. బాప్తిసం ఎందుకు తీసుకోవాలనేది రోమిలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 3 చూడండి. అదే విధంగా రోమా పత్రిక 10 అధ్యాయం 9-10 కూడా మీరు చూడండి. బాప్తిస్మం అనేది బహిరంగంగా, ఇదిగో ఈ రోజు నుంచి నేను లోకాన్ని విడిచిపెట్టి నా దేవుణ్ణి నేను హత్తుకుంటున్నాను బహిరంగ ప్రకటన ఇవ్వటానికి. అదే విధంగా ఈమె తర్వాత ఏం చేసింది? తన గృహాన్ని మందిరంగా మార్చింది. మార్కు తల్లి మరియా, కొర్నేలి, ఫిలోమన్ ఇట్లాంటి వారు ఎట్లాగైతే వారి గృహాలను మందిరాలుగా మార్చారో ఈమె విశ్వాసం క్రియల్లో చూపించింది, మందిరాలుగా మార్చింది. తర్వాత పేతురు, తిమోతి, శీల వీళ్ళందరూ కూడా చెరసాల నుంచి వచ్చిన తర్వాత వారి గాయాలు కడిగి వారికి ఉపచారం చేసింది. అంటే ఈమె నమ్మింది ఏంటంటే, ముందు ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతికినట్టయితే సమస్తం అనుగ్రహించబడతాయని. అదే విధంగా ఆమె వెళ్ళి అక్కడ కూర్చుంటాన్ని బట్టి మనం గమనించినట్టయితే ప్రసంగి అంటాడు కదా, నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనుము. చాలా జాగ్రత్తగా వెళ్ళి కూర్చుంది. ఆయన అంటాడు ఏదో
బుద్ధిహీనులు అర్పించే అర్పణ వలె కాకుండా సమీపించి ఆలకించడం మేలు. నువ్వే అర్పణ తెచ్చావని దేవుడు తోడుగాని అంతకంటే కావాల్సింది ఏంటంటే ఆయన చెప్పే మాటను మనం సమీపించి ఆలకించాలని చెప్తున్నాడు. అదేవిధంగా కీర్తనకారుడు 65వ సంకీర్తనలో 4వ వచనంలో అంటాడు, నీ ఆవరణలో ఉండునట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్న వారు ధన్యులు. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఏర్పరచుకున్న వాళ్ళే. మనం చర్చికి వెళ్ళామంటే ఆయన చేత ఏర్పరచబడిన వారు. కానీ ఆయన చేర్చుకునే అర్హత, ఆయన మనల్ని చేర్చుకునే అర్హత మనం ఎంతవరకు పొందుతున్నాము చూస్తారు. దేవుడు పరిశీలిస్తాడు. ఆకాశంలో సింహాసనం కూర్చున్నప్పటికీ మనల్ని చూడటానికి ఆయన వంగి చూస్తాడంట. భూమి మీద ఉన్న మనల్ని చూచినప్పుడు వీళ్ళు వచ్చి కూర్చున్నారు అంతవరకే గాని వీరికి దైవ కార్యం పట్ల ఆసక్తి లేదు, వాక్యం పట్ల ఆసక్తి లేదు అనుకుంటే మనం ఆయన ఏర్పాటు చేస్తున్న ఆయన చేర్చుకునే వాళ్ళ లిస్టులో మనం ఉండము. చర్చికి వెళ్ళామంటే ఏర్పాటు చేయబడిన అంత మాత్రాన నిత్య జీవంలోకి వెళ్ళం కానీ ఆయన మనం చేర్చుకునే స్థాయిలో మనం ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీ ఆవరణలో ఉండునట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్న వారు ధన్యులు, పరిశుద్ధాలైపు మేలు చేత వారు మేము తృప్తి పొందుతాము. అంటే ఎవరు వాళ్ళ ఫీలింగ్ ఎలాగుంటుంది అంటే ఒక్కసారి ఆలయంలోకి వెళ్తే ఇది పరిశుద్ధాలయము, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే భావిస్తారో పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి ఆరాధించి ఆ పరిశుద్ధాలయపు మేలు వాళ్ళు పొందుతారు, తృప్తి పొందుతారు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా లూదియా గురించి మనం ఆలోచించినప్పుడు మంచి ఆతిథ్యం ఇచ్చింది. హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు అంటారు కదా, ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవద్దు అని చెప్పి. శారా అబ్రహాం తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. లోతు ఆతిథ్యం మనందరికీ తెలుసు. ఈ ముగ్గురు స్త్రీల గురించి మనం నేర్చుకున్నది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన, అక్కడ ఎస్తేరు విశ్వాసాన్ని పరీక్ష ఎదురైంది. మరి ఇక్కడ సురేఫెనికే స్త్రీ అయినటువంటి కనాను స్త్రీకి తన విశ్వాసానికి, ఎస్తేరుకేమో సవాల్ ఎదురైంది, సురేఫెనికే స్త్రీకేమో పరీక్ష ఎదురైంది. లూదియాకేమో యూదా మతంలోకి వచ్చిన తర్వాత డైలమా అనమాట, నేను ఎలాగో మతంలోకి వచ్చేసాను అనుకోకుండా నా వ్యాపారం కంటే నా దేవుడు ముఖ్యమని చెప్పి పూర్ణ హృదయంతో ఆరాధించగలిగేటువంటి స్థాయికి ఆవిడ ఎదిగింది. ఈ ముగ్గురు స్త్రీల నుంచి మనం నేర్చుకునే అంశాలు, నేను ఏదో పైన పాయింట్స్ అయితే మాత్రం చెప్పాను కానీ ఈ జీవితాలు మనం చదివినప్పుడు ఎన్నిసార్లు చదివినా ఒక్కొక్కసారి కూడా అనేక క్రొత్త విషయాలు మనం నేర్చుకోవటానికి, ఇట్లాంటి మోడల్ ఉమ్మని, ఆదర్శవంతమైన స్త్రీలను, భక్తిపరులైన స్త్రీలను దేవుడు మనకు ఉంచాడు కాబట్టి ఆ స్త్రీల నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుని మన కుటుంబాలను కట్టుకుందాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించింది ఏంటంటే మన కుటుంబాలను కట్టుకోవటానికి ఈ వాక్యం సత్యం. సత్యమే వాక్యం అంటే సత్యం. ఆయన అంటాడు కదా 17వ అధ్యాయంలో, వాక్యమే సత్యం. కాబట్టి వాక్యమే మన జీవితాలు దిద్దేది, వాక్యమే పడిపోయిన జీవితాలు లేపేది, వాక్యమే మన కుటుంబాలకు కట్టేది. కాబట్టి వాక్యాన్ని చదువుదాం, ఆచరిద్దాం, మన కుటుంబాలని వాక్యానుసారంగా జ్ఞానవంతురాలు కట్టినట్టుగా ఇల్లు కడదాం. బుద్ధిమంతుడు ఎట్లాగైతే బండ మీద ఇల్లు కట్టాడు ఆయన మాటలు విని, ఆ రకంగా మన గృహాలు నిర్మించుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దయగలమో ప్రభా, ధ్యానించిన వాక్యం 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని స్త్రీలుగా మమ్మల్ని పుట్టించినంత వందనాలు చెల్లించుకుంటూ, నీవేదైతే ఆశించావో తండ్రి మా కోసం, మా బిడ్డల కోసం దుఃఖించమన్నావు తండ్రి. నాయన మా బిడ్డలతో కోసం మేము అనుక్షణము ప్రార్థనా జీవితం గడుపుతూ నాయన మా బిడ్డలను నీకు ఇష్టమైన బిడ్డలుగా పెంచగలిగే జ్ఞానం, కృప మాకు అనుగ్రహించమని నాయన భయంకరమైన దినాల్లో ఉన్నాను తండ్రి. నాయన ఎక్కడ లోక సంబంధమైనటువంటి ఏ చెడు మా బిడ్డలను అంటకుండా నాయన నీ కృపలో బిడ్డలు వదిలేటట్టు ఎప్పటికప్పుడు మా బిడ్డలను నీ వాక్యం ద్వారా పెంచే శక్తిని మాకు అనుగ్రహించమని ఆయన కార్యాంతమని స్తుతించిన కృప మాకు అనుగ్రహించినందు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.